శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు శ్రోతలు ఆధ్యాత్మిక విషయాలలో అనేక రకములైనటువంటి ప్రశ్నలు అడగటం జరిగింది. ఆ ప్రశ్నలన్నీ చాలా పెద్దవిగా ఉండటం చేత క్లుప్తంగా చెప్తున్నాను. తీర్థయాత్రల గురించి, దాన ధర్మాల గురించి, గురువుల గురించి, జ్ఞానము గురించి, ఇలా అనేక రకాలైన అంటే ప్రార్థనాలయాలు, దేవుళ్ళు, భక్తి విధానాలు, వీటికి సంబంధించి అనేక రకములైన ప్రశ్నలు అడుగుతున్నారు. కొన్ని ప్రశ్నల్లో చిత్ర విచిత్రమైన సందేహాలు వెలిబుచ్చుతున్నారు. పలానా వాళ్ళు ఎలా చేశారు, పలానా వాళ్ళు అలా చేశారు, పలానా గ్రంథంలో ఎలా చెప్పబడింది అంటే అవన్నీ పేర్లు చెప్పటం భావ్యం కాదు. ఎవరిని కించపరచటం కానీ, ఎవరిని సమర్థించటం కానీ అసలు మనకు ఉద్దేశమే కాదు. మన ఈ శీర్షికల ఉద్దేశం ఏంటంటే మనం ఎలా జీవించాలి, మనం చక్కగా జీవించడానికి అవసరమైన జ్ఞానం అంతే. ఆధ్యాత్మికత అనేది జీవితానికి భిన్నమైనది కాదు. జీవించే జీవన విధానమే ఆధ్యాత్మికత. ఇందులో భౌతికత అనేది కనపడేది, ఆధ్యాత్మికత అనేది కనపడని అంశము. కనపడేది అంటే మన శరీరము, మన చుట్టూ ఉన్న ప్రపంచము, మనకి కనపడుతున్నవన్నీ సృష్టిలో. అలాగే కనపడనిది ఆధ్యాత్మికము అన్నప్పుడు మన శరీరములో ఆలోచనల రూపంలో ఉండి, భావముల రూపంలో ఉండి, మనస్సు రూపంలో ఉండి, ప్రాణశక్తి రూపంలో ఉండి మనల్ని నడుపుతున్నటువంటి శక్తి. ఇటువంటిదే మొత్తం మనుషులందరికీ ఉంది. కనపడుతున్న మనుషులందరికీ ఉంది, చెట్లకు ఉంది, జంతువులకు ఉంది. మొత్తం సృష్టిలో ఉన్న అన్నింటిలో ఇటువంటి శక్తి ఏదో ఒక విధంగా ఉంది. జడ పదార్థాల్లో కూడా ఉంది. అది అన్నింటిలో ఉంది అనడానికి సాక్ష్యం మనమే, మనలో ఉంది కనుక. ఆ కనపడని అంశం అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు. మనకు కలుగుతున్న ఆలోచనలు భావాలే. భావాలు లేకపోతే శరీరం కదలదు, శరీరం ఏ పని చేయలేదు. ఆ భావాలు ఎలా ఉన్నాయి తెలీదు, వాటికి రూపం లేదు, రూపం తెలియట్లేదు. పోనీ ఎక్కడున్నాయి అది తెలీదు, నాలో పుడుతున్నాయి అంతే. ఎలా ఉన్నాయో తెలియదు, ఎక్కడున్నాయో తెలియదు. కానీ పోనీ తెలియదు కదా, ఎలా ఉన్నాయో తెలియదు, ఎక్కడున్నాయో తెలియదు కదా, లేదందామా అంటే కాదు, ఉన్నవిగా, నాకు తెలుస్తుందిగా, నాకే భావాలు పుడుతున్నాయి. ఆ భావాలను పుట్టబట్టే కదా నేను పనులు చేస్తున్నాను. అసలు సుఖ దుఃఖాలన్నీ నాకు భావోద్వేగాలేగా, జీవితం మొత్తం భావోద్వేగాల మయమేగా. కాబట్టి అవి ఉన్నాయి, ఎలా ఉన్నాయో తెలియదు. ఆ తెలియని అంశం ఏముందో దాన్ని ఆధ్యాత్మికత అన్నారు. తెలియని అంటే పంచేంద్రియములకు అందని, కంటికి కనపడని, చెవికి వినపడని, నాలుగుకి రుచి తెలియని, చర్మంకు స్పర్శ తెలియని, ముక్కుకు వాసన తెలియని. తెలియని అంటే అది లేదని కాదు. ఈ 5 రకములుగా తెలియని. మరి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? భావాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి, ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి, భావస్పందనలు తెలుస్తున్నాయి. ఆ భావాలకు అనుగుణంగా శరీరం కంపించడం తెలుస్తుంది. 100కి 100 పాళ్ళుగా ఉన్నది అని తెలుస్తుంది, ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉన్నది అనడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఉన్నది అన్న స్థితి అద్భుతంగా ఉంది, నిస్సంకోచంగా ఉంది, 100కి 100 పాళ్ళు ఉంది. ఎలా ఉన్నది తెలీదు, ఎక్కడున్నది తెలీదు, ఎందుకున్నది తెలీదు, ఉన్నది తెలుసు. ఆ ఉన్నది అన్నదాన్ని తెలుసుకోవటం, దాన్ని పట్టుకొని ప్రయాణించడం ఆధ్యాత్మికత. అదే శరీరాన్ని నడుపుతుందని గ్రహించటం ఆధ్యాత్మికత. అది లేకపోతే శరీరం నడవదు, శరీరం శవం అయిపోయి కూర్చుంటుంది. కాబట్టి భౌతికం లేదు అసలు ఆధ్యాత్మికం లేకపోతే. అయితే భౌతికము అన్నప్పుడు కనపడేది, శరీరంతో కదిలేది, శరీరం కనపడుతుంది, శరీరం చేసేవన్నీ కనపడుతున్నాయి, శరీరం గ్రహించేవన్నీ కనపడుతున్నాయి, బయట శరీరానికి అవసరమైన సమస్తం కనపడుతున్నాయి. అంటే కనపడే మొత్తం భౌతికము. కనపడే వాటిలో, కనపడే వాటి వెనుక, కనపడే వాటికి ఆధారంగా కనపడనటువంటి శక్తి ఉన్నది అన్నది ఏదున్నదో, ఆ స్థితి ఏదున్నదో అది ఆధ్యాత్మికం. కాబట్టి ఆధ్యాత్మిక భౌతికాలు వేరువేరు కాదు. అర్థం అవడానికి పదాలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఎడమ చెయ్యి, కుడి చెయ్యి, ఎడమ కన్ను, కుడి కన్ను, ఎడమ కాలు, కుడి కాలు. కుడి ఎడమలేని ఎందుకు పెట్టుకున్నాం? గుర్తింపు కోసమే తప్ప కుడి ఎడమలు ఎందుకు ఉంటాయి? ఈ చెయ్యి పనికిరాంది, ఈ చెయ్యి తక్కువది, ఈ చెయ్యి ఎక్కువదా కాదు. ఈ వైపుని ఎలా పీల్చుకుందాం, ఈ వైపుని ఎలా పీల్చుకుందాం. ఇప్పుడు చెయ్యి నొప్పి వచ్చింది, ఏ చెయ్యి నొప్పి వచ్చింది? కుడి చెయ్యి నొప్పి వచ్చింది, ఎడం చెయ్యి నొప్పి వచ్చింది. వ్యావహారిక సత్యాల కోసం పేర్లు పెట్టుకున్నాం అంతే.
సత్యాన్ని అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. అందుకని ఆధ్యాత్మికత అంటే మనం జీవించే జీవితమే, శరీరంతో జీవించే జీవితమే. మొత్తం మన జీవితంలో మన కుటుంబ సభ్యులతో, మన బంధుమిత్రులతో, మనం పుట్టిన కాడి నుంచి మనం చనిపోయే వరకు మనం జీవించే జీవితం అంతా ఆధ్యాత్మికమయమే. ఎందుకని ఆ లోపల భావాలు పుట్టకపోతే, ఆలోచన లేకపోతే, ఆ భావాలని ఆలోచనల్ని పుట్టిస్తున్న ప్రాణశక్తి లేకపోతే అసలు శరీరం కదలదు కదా. కాబట్టి కదిలే శరీరము, కదుపుతున్నటువంటిది రెండు కలిసిపోయి మిక్స్ అయిపోయి ఉన్నాయి. మళ్ళీ విడివిడిగా వేరు వేరు డబ్బాల్లో విడివిడిగా ఉన్నాయి, దాన్ని వేరు చేసేయచ్చు అనుకోబాకండి. అలా ఏం లేవు. ఒక పండుని తింటున్నాం, ఆహార పదార్థాలు తింటున్నాం, కూరగాయలు తింటున్నాం, అనేక రకాల ఆహారాలు తింటున్నాం. ఇప్పుడు పండును తింటున్నప్పుడు పండులో శక్తి వేరుగాను పండు వేరుగాను కనపడుతుందా మనకి? పండు సైజు ఉంది, దాని యొక్క పరిమాణం కనపడుతుంది, దాని బరువు తెలుస్తుంది, దాని రంగు తెలుస్తుంది, దాని రుచి తెలుస్తుంది, దాని వాసన తెలుస్తుంది, దాని స్పర్శ తెలుస్తుంది. దానిలో శక్తి ఎక్కడ తెలుస్తుంది? దేనిలోనూ శక్తి తెలిసేలా లేదు. మనలో శక్తి కూడా మనకు తెలియదు, పండులోనూ శక్తి మనకు తెలియదు. అందుకని పండును తినేస్తున్నాం. ఒకవేళ పండులో శక్తి తెలిసి ఉంటే, ఆహార ధాన్యాల్లో శక్తి తెలిసి ఉంటే శక్తిని తీసుకొని పదార్థాన్ని వదిలేసేవాళ్ళం. అది మనకు తెలియదు కనుక మనం ఆహార పదార్థాలు తింటున్నాం, పళ్ళు తింటున్నాం, కాయగూరలు తింటున్నాం, పదార్థాలు, ఆహార పదార్థాలు తినగలిగినవి, తినడానికి పనికొచ్చేవన్నీ తింటున్నాం. శరీరం శక్తిని తీసుకొని అందులో ఉన్న పదార్థాన్ని, పనికిరాని దాన్ని, అంటే శరీరానికి ఉపయోగపడని దాన్ని మలమూత్ర రూపంలో అదే విసర్జిస్తుంది. ఈ శక్తిని స్వీకరించే ప్రక్రియ మన అంతరంగంలో లోపల శరీరంలో జరుగుతుంది, మన లోపల జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో అసలు మనకు తెలియదు, మనకు తినడం వరకు తెలుసు. అంటే ఏంటి ఇక్కడ మనకు తెలుస్తున్నది? శక్తిని తెలుసుకునేలా మన శరీర నిర్మాణం లేదు. అలాంటి శక్తి లేదంటామా? ఎందుకు లేదు? భావాలు ఉన్నాయి. శక్తి అంటే ఆ భావాలే, ఆ జ్ఞాపకాలే, ఆ ఊహలే, ఆ ఆలోచనలే. అవి కదులుతున్నాయి, పుడుతున్నాయి, వస్తున్నాయి, జరుగుతున్నాయి, అవే శరీరాన్ని కదుపుతున్నాయి. కాబట్టి లోపల శక్తి ఉన్నది, దాన్నే శక్తి అని పిలిచారు. శక్తి ఉన్నది, శక్తి శరీరంతో కలిసిపోయి ఉన్నది. ఒక పండులో శక్తి ఎలా కలిసిపోయి ఉన్నదో, ఆహార పదార్థాల్లో శక్తి ఎలా కలిసిపోయి ఉన్నదో, మొత్తం సృష్టి అంతా శక్తి పదార్థము కలిసిపోయి ఉన్నది, విడివిడిగా లేవు. అదే మన స్వరూపం, మన స్వభావం, మన శరీరం. శక్తి శరీరాలు కలిసిపోయి ఉన్నదే మన జీవితం, మనం సాగుతూ ఉన్నది. కాబట్టి శక్తి ధ్యాసను కూడా పెట్టుకోని చెప్పారు. అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఒట్టి శరీర ధ్యాసలో, పదార్థ ధ్యాసలో బతికేయకు, శక్తి ధ్యాసలో కూడా బతుకు అని చెప్పారు. దాన్ని మనం ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా రోజు చెప్పుకుంటున్నాం. ఎందుకని ఆ ధ్యాస కల్పించుకుందామని, అంతకంటే ఇంకేం లేదు. బ్రతికే బ్రతుకులో, జీవన విధానంలో అంతర్గతంలో ఉన్నటువంటి శక్తి ధ్యాసని అది కూడా కల్పించుకొని జీవిద్దాం. శరీరంతో జీవించక తప్పదు, తినక తప్పదు, పంచేంద్రియ కోరికలు తెచ్చుకోక తప్పదు. కుటుంబ జీవితం తప్పు కాదు, సంసార జీవితం తప్పు కాదు, పిల్లల్ని కంటం తప్పు కాదు, కాపురాలు చేయటం తప్పు కాదు. ఇవన్నీ అవసరం కనుకనే, ఇలాగే సాగాలి కనుకనే, ఇలా నిర్ధారించబడింది కనుకనే సృష్టి ఇలాంటి జీవితాన్ని ఇచ్చింది, ఇలాంటి శరీరాన్ని ఇచ్చింది, స్త్రీ పురుషుల్ని వేరువేరు చేసింది, సృష్టి నిర్మాణం ఇలా జరిగేలా పెట్టింది. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. అందులో నువ్వు గ్రహించవలసింది ఏంటో గ్రహించుకుంటూ వెళ్ళు. నువ్వేం గ్రహించడం మిస్ అయిపోతున్నావు దాన్ని గమనించుకుంటూ వెళ్ళు, దాన్ని తెలుసుకుంటూ వెళ్ళు. అదే ఆధ్యాత్మికత. మనం మిస్ అయిపోతున్న శక్తిని, ఆ శక్తే జ్ఞానం. ఇప్పుడు భావాలు వస్తున్నాయి, భావాల్లో అర్థం ఉందిగా, ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలో ఒక అర్థం ఉందిగా, ఆ అర్థమే జ్ఞానం. ఓ భావం పుట్టింది, ఏదో చేయాలంటుంది, ఆ ఏదోలో ఇది చేయాలని ఉందిగా, అదే జ్ఞానం. ఏదో గ్రహించాం, ఏదో అర్థమైంది, అర్థమైంది అన్నదే జ్ఞానం. జ్ఞానం అనేది వేరైంది కాదు, అర్థమైంది జ్ఞానం, తెలిసింది జ్ఞానం, ఆలోచనలో ఉన్న అర్థం జ్ఞానం, భావంలో ఉన్న అర్థం జ్ఞానం, జ్ఞాపకంలో ఉన్న జ్ఞాపకం, దృశ్యం, అర్థం జ్ఞానం. జ్ఞానం అంటే తెలియుట, జ్ఞానం అంటే అర్థమొగుట, అంతే. ఇప్పుడు ఇది సబ్జెక్టు. మనం రోజు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే జ్ఞానము శరీరము కలిసి సాగాలి. జ్ఞానం వేరు, శక్తి వేరు కాదు, శక్తి జ్ఞానం ఒకటే. ఇందులో శరీర భావంతో వెళ్ళిపోతున్నాం. శరీర భావంతో వెళ్ళేటప్పుడు మనం బ్రతికే విధానంలో మనం ఉపయోగించే జ్ఞానం కూడా జ్ఞానమే, అయితే అది శరీరపరమైన జ్ఞానం. దాన్ని వాడుతున్నాం మనం పరిమిత భావంతో, శరీరంతో, శరీరపరమైన జ్ఞానాన్ని వాడుకుంటూ వెళ్తున్నాం. ఆ జ్ఞానంలో తప్పులు చేసేది జ్ఞానమే, ఒప్పులు చేసేది జ్ఞానమే, అన్ని జ్ఞానమే, అన్ని జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానము అంటే తెలియట అంతే, జ్ఞానాన్ని ప్రత్యేకంగా విడదీయడానికి ఏం లేదు.
కానీ మొత్తంగా జ్ఞానం ఏంటి, జ్ఞాన సంపూర్ణత ఏంటి అంటే ఇంక ఇది తెలుసుకున్నాక ఇక తెలుసుకోవలసింది లేదు అనే స్థితి ఏమైనా జ్ఞానంలో ఉందా అంటే ఉంది. అది తెలిసేసుకుంటే తెలుసుకోవడానికి ఏమీ లేదు అంటే సంపూర్ణ జ్ఞానం తెలిసినట్టే. నీకు దాన్ని జ్ఞానోదయము అంటారు. జ్ఞానోదయం అంటే జ్ఞానోదయం అయ్యింది అంటారు. అంటే ఇంకా తెలుసుకున్నాక ఇంక తెలుసుకోవడానికి లేదు. అంటే జ్ఞానం ఎలా ఉందో అనుభవం చెందావు. జ్ఞానం శక్తి స్వరూపం, శక్తి ఎలా ఉందో అనుభవం చెందావు. ఆ అనుభవమే, ఆ శక్తి అనుభవాన్ని ఆత్మసాక్షాత్కారం అన్నారు. జ్ఞానం అనుభవాన్ని జ్ఞానోదయం అన్నారు. దాన్ని మోక్షం అన్నారు, ముక్తి అన్నారు, దాన్ని బ్రహ్మము అన్నారు, దాన్ని అనంతము అన్నారు, దాన్ని సత్యము అన్నారు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని దాన్నే పిలిచారు. దాన్నే మొత్తం సర్వం ఆత్మమయం జగత్, దాన్నే ఆత్మ అని పిలిచారు. దాన్నే బ్రహ్మ అని, అది తెలుసుకున్నవాడు అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మమును అని చెప్పాడు. ఇలా అనేక పేర్లు పెడుతూ దాన్ని రకరకాలుగా అనేక విధాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం దాన్ని తెలుసుకుంటుంది ఎందుకు? మనం దేవుళ్ళు అయిపోవటానికా, మహిమలు చేయటానికా, మాయలు చేయటానికా, గురువులు అయిపోవటానికా, మాతాజీలు అయిపోవటానికా, కొత్త మతాలు సృష్టించడానికా, కొత్త కొత్త విధానాలు తయారు చేయటానికా, లేదా ఏదన్నా ప్రపంచంలో నీకందరికంటే నేను గొప్ప స్థానంలో ఉన్న జీవన్ముక్తుడని ప్రకటించుకోవడానికా, లేదా ఏదో నా గుర్తింపు కోసమా, ఏదో ఒకటి చేయటం కోసమా? కానే కాదు. అది నేనే అయినప్పుడు దాన్ని తెలుసుకుంటాను. అది తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు? సముద్రంలో కలిసిపోయిన నీటి బొట్టు ఎలా ఉంటుందో అలా ఉంటారు. సముద్రంలో కలిసిపోయిన నీటి బొట్టు ఆకాశం నుంచి, మేఘం నుంచి జారి పడుతుంది. పడుతున్నప్పుడు దానిలో కదలిక ఉంది. నాకు ఒక ఆకృతి ఉంది, నేను నీటి బొట్టునన్న ఒక భావం ఉంది. నేను ఇంత స్పీడ్గా ప్రయాణిస్తున్నాను, నేను ప్రయాణించగలిగిన శక్తి నాకున్నదన్న ఒక భావం ఉంది, నేనన్న భావం ఉంది. నేను ఇంతకుముందు మేఘముగా ఉన్నాను, మేఘం నుంచి నీటి బొట్టు అయ్యాను, అబ్బా నేను ఎన్ని మార్పులైనా చెందగలనన్న భావం దానికి ఉంది. ఆ భావాలన్నీ పట్టుకొని వచ్చి టప్పన సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు నీటి బొట్టు ఏమైంది? ఉందా లేదా అంటే దానికి ఇప్పుడు నేను ఉన్నానా లేనా అనుకుంటే నేనని భావన ఉంది. ఎలా ఉన్నానంటే నీటి బొట్టులో లేను, ఇంతకు ముందులో లేను, మేఘం నుంచి జారిపడిన నీటి బొట్టులో లేను, ప్రయాణిస్తున్న నీటి బొట్టులో లేను, ప్రయాణించగలిగిన సామర్థ్యం నాకున్నది. ఎంత వేగంతో, ఎంత స్పీడ్తో వెళుతున్నాను, నా ఆకృతిది, నా ఆకారం ఇది, నా రూపం ఇది, నా పేరు నీటి బొట్టు అనేటువంటి భావనలుగా లేదు. జస్ట్ ఉన్నాను అన్న భావన ఉంది. ఆ భావన ఎంత ఉంది? నీటి బొట్టుకి భావన ఎంత ఉందో తెలుస్తుంది. నేను ఎంత ఉన్నాను, ఈ సైజులో ఉన్నాను, ఇలా ఉన్నాను, ఈ రూపంలో ఉన్నాను, నా పేరు నీటి బొట్టు, నా సైజు ఎంత, నా రూపం ఇది, నా ప్రయాణ స్పీడ్ ఇది, నా వేగం ఇది, నేను పైనుంచి ఎంత స్పీడ్తో కిందకి దిగుతున్నాను అని కొలతలు వేసుకోవచ్చు. సముద్రంలో కలిసిపోయిన నీటి బొట్టుకి ఇక నిరాకార స్థితి వచ్చేసింది. అందుకని నీటి బొట్టు ఉన్నావా లేవా అంటే ఉన్నాను అన్న స్థితి ఉన్నది. నీటి బొట్టువా? కాదు. నీటి బొట్టు అంటే పలకదు. అది సముద్రం అన్న పలకదు. ఎందుకని అది ఏకత్వంలో ఉండిపోయింది. ఉన్నానని తెలుసు అంతే. ఉన్నాను అన్న ఒక స్థితి ఉంది. అది అర్థం చేసుకోవడానికి పోలిక చెబుతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రయాణంలో ఎవరైనా అంతిమంగా పొందే స్థితి ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? చెప్పడానికి ఏమి ఉండదు. అది పొందినవాడు అసలు ఏం చెప్పడు, ఏమి చేయడు. ఎందుకని అనంతంలో లీనమైపోయిన వాడు ఇంకేం చెబుతాడు? రూపం లేదు, నామం లేదు, శరీరం లేదు, చెప్పడానికి ఏమి లేదు అసలు అక్కడ. ఇంకేం చెబుతాడు? పరిమిత భావనే లేదు. పోనీ అపరిమిత భావన ఉందంటే అది లేదు. జస్ట్ ఉన్నాను అన్న స్థితి ఉందంటే, ఉన్న స్థితి ఉంది, ఒక స్థితి ఉంది. అది నేను అంటలేదు, నేను అందం. నేను అనాలంటే రెండవది ఉండాలి. అందుకని దీన్ని రోజు కాసేపు గుర్తు చేస్తాను మీకు. అటువంటి స్థితి ఎరుక ఒకటి మనలో బలంగా పాతుకోవాలి. ఎందుకని శరీర భావంలో పాతుకుపోయాం మనం. అలాంటి శరీర భావం తప్పు కాదు. శరీరాన్ని అశ్రద్ధ చేయకండి. సంసార జీవితం జీవించాలి, కుటుంబ జీవితం జీవించాలి, పిల్లల్ని కనాలి, చక్కగా పెంచాలి. ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు. అందులో నుంచి పరిపక్వత వస్తుంది. అదంతా జీవించుకుంటూ వెళుతుంటే ఒక చెట్టుకి కొమ్మకి చిన్న పువ్వు వచ్చింది. ఓ మామిడి చెట్టు అనుకోండి, చిన్న పువ్వు వచ్చింది, పూత అంటారు. పువ్వు చిన్న పిందె అయింది, పిందె అన్నారు. ఆ పిందె పెరుగుతూ కాయ అయింది, కాయ అన్నారు. ఆ కాయ అలా పెరుగుతూ పెరుగుతూ పండు అయింది. పండు అయినాక చెట్టు నుంచి రాలిపోయింది. ఇప్పుడు అది ఇంకో చెట్టుని సృష్టించగలిగిన సామర్థ్యాన్ని కలిగింది. అది ఇంకో చెట్టునే సృష్టించగలదు. అలాంటిది అంటే తానే చెట్టులా అయిపోయింది, తానే విశ్వం అయిపోయింది. అంత సమర్థత వచ్చేసింది. ఇదొక దశ. అలాగే జీవన దశలో
మన శరీరం ధరించి పువ్వులా పూతలా ఉన్నాం, పిందులా అవుతాం, కాయలు అవుతాం, పండులా అవుతాం. పండు అయితే జీవన్ముక్త దశ. అది అలా సాగుతూ ఉంటే జరుగుతూ ఉంటుంది. అన్ని దశలు దాటుకుంటే వెళ్ళాలి నువ్వు. పూత దశ బ్రహ్మచర్యం చిన్నప్పుడు, అది పూత దశ. పిందయ్యం కౌమారం, అంటే నేను అనే ఫీలింగ్ తయారైంది. కొంచెం టీనేజ్ స్త్రీ పురుష భేదాలు తెలుస్తున్నాయి, నేనని భావం తెలుస్తుంది, గ్రహింపు వస్తుంది, ఇష్టాలు ఉన్నాయి. కౌమారం అంటే టీనేజ్. కాయ అయింది యవ్వనం, మంచి యవ్వనం. చక్కగా పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ధన సంపాదన చేసుకుంటున్నాం, హాయిగా కుటుంబాలు పోషించుకుంటున్నాం. స్త్రీ పురుషులు చక్కగా పిల్లల్ని కన్నారు, పెంచుకుంటున్నారు, వాళ్ళే తల్లిదండ్రులు అయ్యారు. పండు అవుతుంది, నిదానంగా పండు దశకి వెళ్తుంది, వృద్ధాప్యం. చెట్టు నుంచి ఊడిపోయింది, రాలి కింద పడిపోయింది, మరణం. అది మరణం కాదు, జ్ఞానంతో కలిగినప్పుడు అది మరణం కాదు, జ్ఞానం లేనప్పుడు అది మరణం. అందుకని మనం చెప్పుకుంటున్న ఆధ్యాత్మిక చదువులో మరణం ఉండదు, మోక్షం ఉంటుంది. దాన్ని మరణం అనలేదు, మోక్షం అన్నారు, జీవన్ముక్తి అన్నారు. చనిపోయిన తర్వాత దాన్ని విదేహముక్తి అని పిలుస్తారు. అంటే దేహం లేని ముక్తి, అది విదేహముక్తి. దేహం ఉండగానే ఆ భావన కలిగితే జీవన్ముక్తి. కాబట్టి మరణం ఉండదు వాళ్ళకి. జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళకి, తనలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానోదయం పొందిన వాళ్ళకి, ఆ జ్ఞానం అనే శక్తిని తెలుసుకునే అనంత ఆత్మశక్తి ఎరుకని, అంటే నేను అనంత ఆత్మశక్తిని అని ఆ శక్తి అనుభవం పొందిన వాళ్ళకి, ఆ సంపూర్ణ శక్తి ఎరుక, జ్ఞాన ఎరుక, అంటే తన ఎరుకే, తన సంపూర్ణ ఎరుక పొందిన వాళ్ళకి తన శరీరం రాలిపోవచ్చు, కానీ ఆ శరీరం మరణం ఉండదు, తాను ఉంటాడు. తన శక్తికి నశింపు లేదని తెలుస్తుంది, తన శక్తి స్వరూపమని. శరీరం కూడా నేనే, కానీ శరీరం ఎలాంటిది అంటే వేరుశనగ పప్పుల లోపల ఉన్నాయి, పైన దాన్ని పప్పులకి పైన దాన్ని కవర్ చేస్తూ ఒక తొడుగు ఉంది వేరుశనగకాయకి. ఆ తొడుగును పగలగొడితే కానీ వేరుశనగ పప్పులు కనపడవు. అలా ఒక తొడుగు నా శరీరం లోపల వేరుశనగ పప్పుల వల్ల శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది. అంటే నేను అర్థం అవడానికి చెప్పా, కానీ వేరుశనగ పప్పులు వేరువేరుగా విడివిడిగా ఉంటాయి కాదు, ఇక్కడ రెండు కలిసే ఉన్నాయి. కానీ శరీరం శిథిలమైపోద్ది, శక్తిగా ఉండిపోద్ది. కాబట్టి నాకు మరణం లేదు. ఆ స్థితిని పొందడానికి చేస్తున్న ప్రయత్నం. అలానే ప్రయత్నించడానికి ఇదేం అద్భుతమైన స్థితి కాదు, ఇదేమి మనకు కుదరని స్థితి కాదు. ఇది ఒక్క మనిషికి మాత్రమే కుదిరే స్థితి. మనిషికి ఉన్న స్థితి ఆల్రెడీ నీ లోపల ఉన్న దైవత్వం అదే, నీ లోపల ఉన్న అనంత ఆత్మశక్తి. నువ్వు ఇప్పుడు కూడా ఆత్మశక్తివే, కానీ నేను శరీరం అనుకుంటున్నావు అంతే. నువ్వు అదే, నువ్వు కొత్తగా పొందేదేమీ లేదు ఇప్పుడు తెలుసుకోవటం వలన. నువ్వు అదే, కానీ నేను అదేని తెలుసుకుంటావు అంతే. నేను అది కాదు అనుకుంటున్నావు, శరీరం అనుకుంటున్నావు. అందుకని చదువు చెప్పుకుంటున్నావు, అంతే తప్ప సాధించాల్సింది ఏమీ లేదు ఇక్కడ, పొందాల్సింది ఏమీ లేదు ఇక్కడ. ఆల్రెడీ అదే నువ్వు అదేని తెలుసుకోవటమే. అందుకని నేను ఎందుకు తెలుసుకోవటం లేదు అంటే నేను లోపల వైపు చూసుకోవటం లేదు. నా భావాలు, నా ఆలోచనలు, నా మనసు అసలు ఇవన్నీ ఏంటి, ఎందుకు ఉన్నాయి, అక్కడ ఎలా ఉన్నాయి, వాటి రూపం ఏంటి, ఆ శక్తి ఏంటి, ఆ కదలికలు ఏంటి, ఆ శక్తి ఉంటేనే శరీరం కదలటం ఏంటి, లేకపోతే శరీరం నశించిపోవటం ఏంటి, అప్పుడు నేను ఆ శక్తిని తెలుసుకోవాలి కదా అనే భావం నాకు పుట్టట్లేదు. శరీర భావంతో నా టైం సరిపోతుంది. ఎందుకంటే ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, పంచేంద్రియ కోరికలు తీర్చుకోవడానికి, అవి తీర్చుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి కుటుంబము, ఆ కుటుంబ వ్యవస్థ, మళ్ళీ పుట్టిన పిల్లలు, మళ్ళీ వాళ్ళని పోషించుకోవడం, మళ్ళీ వీడికి ధన సంపాదన, ఎంత ధనం సంపాదించినా నాకు తృప్తి ఉండకపోవడం, ఎన్ని అనుభవించినా నా పంచేంద్రియ కోరికలు నాకు తృప్తి ఉండకపోవడం వల్ల నాకు టైం సరిపోవట్లేదు. నేను శక్తిని తెలుసుకోవడానికి నేను టైం సరిపోవట్లేదు. కోరికలతో నా టైంను వృధా చేసుకొని నన్ను నేను తెలుసుకోవట్లేదు అంతే. కానీ అది నిజమే, ఇప్పుడు చెబితే అందరికీ తెలుసు ఆ విషయం. నీలో ప్రాణశక్తి ఉంది, నీలో భావాలు కదులుతున్నాయి, నీలో ఆలోచనలు కదులుతున్నాయి, నీలో జ్ఞాపకాలు కదులుతున్నాయి, నీలో మనసు ఉంది, దాన్నే మనసు అంటారు. ఆ మనసే ప్రాణశక్తి. ఇక్కడ అద్భుతం ఏమీ లేదు. మరి నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలి కదా, ఎందుకు తెలుసుకోవట్లేదు? అది అదే కదా నీ శరీరాన్ని నడిపేది, ముఖ్యమైనది అదే కదా. అది లేకపోతే నువ్వు ఉండవు కదా. అది పోతే చచ్చిపోయాడు అంటున్నారు కదా, అది పోతే చనిపోయింది అంటున్నారు కదా. మరి ఎందుకమ్మా నిన్ను తెలుసుకోవట్లేదు, ఎందుకయ్యా నిన్ను తెలుసుకోవట్లేదు అంటే నాకు ఖాళీ లేదండి, నా డబ్బు సంపాదనకి జీవితం సరిపోవట్లేదండి, నా శరీర భోగాలకి, నా కుటుంబ పోషణకి, నా కోరికలకి సరిపోవట్లేదండి, తెలుసుకోవడానికి టైం ఎక్కడ ఉందండి, నాకు అసలు టైమే లేదండి, వీటి కోసం ప్రయత్నించి అలసిపోతున్నానండి, అలసటలో మళ్ళీ నిద్రపోతున్నానండి, మళ్ళీ పొద్దున్నే లేచి పరుగు పెడుతున్నానండి. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా తెలుసుకోవడానికి నాకు ఖాళీ లేదు కదండి. ఇది మనుషుల పరుగు. పోలే ఖాళీ లేని వాళ్ళు
పరుగులు పెట్టండి, ఎవరైనా కొంచెం ఖాళీ చేసుకుని వినేవాళ్ళు వినండి అని ఖాళీ చేసుకుని తమను తాము పరిశీలించుకొని ఉన్నదానితో తృప్తిపడి ఉన్నంతలో తృప్తిపడి సమయం మిగిల్చుకొని ఖాళీ చేసుకొని సాధనలు చేసిన మహాత్ములు ఎవరైనా ఖాళీ చేసుకొని కొంత సమయం దీనికి కేటాయించుకొని వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారేమో అని వాళ్ళని వాళ్ళు తెలుసుకున్న మహాత్ములు మహనీయులు అందించిన జ్ఞానం, వాళ్ళ స్వయం అనుభూతి, స్వీయ అనుభూతి మనకు జ్ఞాన రూపంలో అందించారు. జ్ఞానం అంటే మళ్ళీ బోధ. వాళ్ళకి అర్థమైంది మనకు అర్థమయ్యేలా చెప్పారు, మనకు అర్థం అవడానికి చెప్పారు. జ్ఞానం అంటే అర్థం అవటం, జ్ఞానం అంటే తెలియటం. వాళ్ళకి తెలిసింది మనకు తెలియజేశారు. ఆ చెప్పిన జ్ఞాన బోధే మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఖాళీ ఉన్నోళ్ళు వినండి, ఖాళీ ఉన్నోళ్ళు సాధన చేయండి, ఖాళీ లేదు పరుగులు పెడతామన్నోళ్ళు చక్కగా వెళ్ళండి. ఇందులో ఎవరిష్టం వాళ్ళది. అసలు ఇందులో కాదనేది ఎవరు? సృష్టే కాదని లేదు, ప్రకృతే కాదని లేదు, అనంత విశ్వమే కాదని లేదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వబడింది, ఎవరి పరుగులు వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది వింటున్నారు కనుక, విని మళ్ళీ చెప్పమని అడుగుతున్నారు కనుక మీరు చెప్పండి అన్నంతకాలం నాకు ఓపిక ఉంటే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందుకని ఈ శీర్షికలు కొనసాగటానికి కారకులు ఎవరయ్యా అంటే కామెంట్లు పెడుతూ మాకు అర్థమైందంటూ చెప్పండి అని చెబుతున్నటువంటి వాళ్లే. కాబట్టి కామెంట్లు పెట్టగలిగిన వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా కామెంట్లు పెట్టండి. వినాలని ఆసక్తి ఉన్నవాళ్ళు మేము వింటున్నాము అని తెలియచేయండి, మాకు అర్థమవుతుందని తెలియచేయండి. లేకపోతే అనవసరంగా అది చెప్పుకోవటం. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇందులో ఏం అద్భుతం లేదు. ఇది ఆధ్యాత్మిక పాఠశాల. పాఠశాల అంటే నేనేం ఓపెన్ చేసిన పాఠశాల కాదు, మొత్తం ప్రపంచం ఆధ్యాత్మిక పాఠశాల. నీ జీవితం అంతా ఆధ్యాత్మిక పాఠశాలే. నువ్వు మొత్తం ఈ విశ్వం ఆధ్యాత్మిక పాఠశాల అనే విశ్వంలో నువ్వు సాగుతున్నావు. అందులో నువ్వు భౌతికంలోనే సాగితే నువ్వు ఆధ్యాత్మిక చదువు చదువుకోవట్లేదు. స్కూల్కి వెళ్ళమని పిల్లల్ని పంపిస్తే స్కూల్కి వెళ్లకుండా, చదువుకోకుండా సినిమాలు, షికారులు, పార్కులు, రోడ్ల మీద తిరిగి సన్నాసి అయిపోయాడు. దేనికి పనికి రాకుండా పోయాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, గాలివుడు అయిపోయాడు. తర్వాత దొంగ అయ్యాడు, దోపిడీ గురయ్యాడు, రకరకాల తప్పులు చేస్తున్నాడు. ఇక అక్కడి నుంచి అన్ని రకాల తప్పులకి అలవాటు పడిపోయాడు. అలా పెరిగి అందరినీ బాధ పెట్టి నానా రకాలు చేసి దొరికితే దొంగగా దెబ్బలు తిని, దొరకకపోతే ఆ దొరికిని ఎత్తుకుపోయి ఏదో బతికి అలా చచ్చిపోయాడు. స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు కాబట్టి కాదు, చదువుకున్నాడు, విషయం తెలిసింది, చక్కగా చదువుకున్నాడు, చదువుతూ అలా ముందుకు సాగి చక్కగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, లేదా వృత్తి వ్యాపార ఉద్యోగాలకి సంబంధించిన జ్ఞానాన్ని పొందాడు, దాంతో ధన సంపాదన చేసుకున్నాడు, చక్కగా పెళ్లి చేసుకున్నాడు, హాయిగా కుటుంబాన్ని పోషించుకున్నాడు, చక్కగా పిల్లల్ని కన్నాడు, భార్య పిల్లలు కుటుంబం అంతా చక్కగా ఉన్నారు, తల్లిదండ్రులను చక్కగా చూసుకున్నాడు. ఎందుకంటే డబ్బు వస్తుంది కాబట్టి అందరినీ చూడగలిగాడు, ఇంత అన్నం పెట్టాడు, అందరినీ చూసుకున్నాడు, తాను ఇంత అన్నం తిన్నాడు, హాయిగా ఉన్నాడు, ఉన్నన్నాడు, సుఖ సంతోషాలతో ఉన్నాడు, చనిపోయాడు. ఎవరిని బాధ పెట్టలేదు. చదువుకున్నవాడి జీవితం హాయిగా సాగుతుంది. చదువుకోని వాడి జీవితం తాను తప్పులు చేస్తూ ఇతరుల జీవితాలను పాడు చేస్తూ తన జీవితాన్ని పాడు చేసుకుంటూ నిరంతరం తాను సుఖదుఖాలకు లోనవుతూ నిరంతరం ఎదుటి వాళ్ళని సుఖదుఖాలకు లోన్ చేస్తుంటే మోసాలతో అలా సాగుతుంది. అయితే అందరూ మరణానికి వెళ్తారు. ఇక్కడ ఈ చదువుని ఎందుకు చెప్పానంటే ఆధ్యాత్మిక చదువుకు పోలికగా చెప్పాను. భౌతిక చదువులు అలా చదువుకొని డబ్బు సంపాదించుకోగలిగిన వాళ్ళు, క్రమశిక్షణతో ఉన్న వాళ్ళ జీవితాలు హాయిగా సాగిపోతాయి, ఎంతో కొంత ధనం వస్తుంది కనుక, వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా. అలాగే ఆధ్యాత్మిక చదువుకున్న వాళ్ళకి మరణము అనేటువంటిది అసలు నేను చనిపోయే మనిషినే కాదు, నేను శాశ్వతమైనటువంటి వ్యక్తిని అనేటువంటి తనలోనే ఉన్న ప్రాణశక్తి, ఆత్మశక్తి అదే సత్యం. దాని ఎరుక కలుగుద్ది, మరణ భయం పోద్ది, మొదటి నుంచే పోద్ది. ఇక మరణించడం ఉండదు, నీకు అసలు మరణించడమే ఉండదు. మరణించడం ఉండదు కాబట్టి జన్మించడం కూడా ఉండదు. జనన మరణాలు అనేటువంటి ఈ చక్రంలో పడి ట్రిప్కి వచ్చి ఒక 100 ఏళ్ళు ఇక్కడ ఉండి రకరకాల శరీరాలు ధరించి రకరకాలుగా జీవించి వెళ్ళవలసిన అవసరం లేదు. అనంత ఆత్మశక్తిగా అలా సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ఆకాశతత్వములు ఇమిడిపోయి ఉంటావు అని అలా ఇమిడిపోయినటువంటి ఆ తత్వాన్ని గ్రహించిన మహాత్ములు చెప్పారు. శరీరంతో ఉన్నప్పుడు, శరీరం లేనప్పుడు అది చెప్పలేరు. కాబట్టి నీ ఒరిజినల్ స్వరూపాన్ని తెలుసుకోమని చెప్పారు. నువ్వు జన్మలు ఎత్తినా జన్మలు ఎత్తకపోయినా నీ ఒరిజినల్ స్వరూపం తెలియాలి. అసలు నీకు నేను చనిపోయేవాడిని, చనిపోయేదాన్ని అనుకుంటే అసలు ఎందుకు పుట్టినట్టు, ఎందుకు పెరిగినట్టు, ఎందుకు చనిపోతున్నట్టు. అందుకని ఈ తత్వాన్ని రోజు మీరు ఇంతకుముందు శీర్షికల్లో విన్నదే అయినా ఎన్నిసార్లైనా అది మనం పొందే వరకు, అది అయ్యే వరకు దీన్ని చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఇంకో చదువు ఏమి లేదు. దీని పేరే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు.
ఇక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు, మతాలు ఉండవు, గురువులు ఉండరు, విధానాలు ఉండవు, మాతాజీలు ఉండరు, ఎక్కువ తక్కువలు ఉండరు, మనుషులందరూ ఒకటే, కులమత భేదాలు ఉండవు, ఏమీ ఉండవు. అసలు ఇక్కడ చెప్పేవాడు ఉండడు, వినేవాడు ఉండడు. ఎందుకని? నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియనప్పుడు ఎవరున్నారు ఇక్కడ? నేను ఎప్పటికీ నేనెవరో మీకు చెప్పను. ఎందుకని? మనిషితో పని ఉంది, జ్ఞానంతో పని. జ్ఞానం ఎవరు చెప్పింది? నేను చెప్పింది కాదు. నేను ఎంతో మంది మహనీయులు చెప్పింది చదువుకున్నాను, విన్నాను. మన ముందు తరాల నుంచి అందరూ అందించారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది మహాత్ములు అందించుకుంటూ వచ్చిన జ్ఞానం ఇది. అందులో నాకు దొరికినంత నేను విన్నాను. మళ్ళీ ఇది నాదని కాపీ రైట్ అని నేను వేసుకోవటం ఎందుకు? ఇక నా మొహం చూపించడం ఎందుకు? ఆ మొహం ఏముంటుంది? చిన్నప్పటి నుంచి మారిపోతా వెళ్ళిపోతున్న శరీరం నాది, రేపు ఇది అంతరించిపోద్ది కూడా. అది చూసి చూసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఆ ఫోటోలు పెట్టుకుంటారు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఫోటోలు ఎట్టు కూర్చున్నారు, గురువులని, మహాత్ములని, మహనీయులని, దేవుళ్ళని. నేను తప్పంటలా. ఇది ఇలా ఉండదు. శరీరాలు శాశ్వతం కాదు, శక్తి శాశ్వతం. ఇప్పుడు ఎప్పుడైతే ఆ రూపాలు పట్టు కూర్చున్నామో శక్తి దాకా వెళ్ళాం. శక్తి దాకా వెళ్ళాలి అంటే రూపాలు పట్టుకోకూడదు. అందుకని చెప్పేటప్పుడే అసలు అరూపంగా చూద్దాం అనుకున్నా. రూపాలు పట్టుకున్నప్పుడు నామరూపాలు అసత్యాలు నశించిపోతాయి అన్నప్పుడు, అసత్యాలు అంటే ఇప్పుడు లేవని కాదు, భ్రమని కాదు, శాశ్వతంగా ఇలా ఉండవు అని. సత్యం అంటే శాశ్వతంగా ఉండేది. ప్రస్తుతం సత్యాలే నామరూపాలు, శరీరంతోనే బతకాలి, ఆ పేరుతోనే పిలవాలి. అయేమం కాదు. ఇప్పటికీ స్థిరంగా ఇలా ఉండవో, ఎప్పటికే ఉండవో, ఇప్పటికే వాస్తవ వ్యావహారిక సత్యాలు, ఇప్పటికే సత్యాలు. శరీరం 100 ఏళ్ల సత్యం అంతే. ఇంకా పేర్లు అయితే మనం పెట్టుకున్నాయే. కాబట్టి అసలు నన్ను మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నేను తెలుసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ఇక్కడ చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, దేంతోనూ పోలిక లేదు. ఈ మతంలో ఎలా చెప్పారు, ఆ గ్రంథంలో ఎలా చెప్పారు, ఈ దేవుడు ఎలా చెప్పాడు, ఆ దేవుడు ఎలా చెబుతున్నాడు, ఇలా బోల్డ్ మంది నాకు ప్రశ్నలు వేస్తున్నారు రోజు. ఏటితోనూ పోలిక లేదు. ఎందుకు పోలిక లేదంటే నీతో నీకు పోలిక ఇది. నువ్వు చూపించేదానికి ఆ దేవుళ్ళు కూడా మనకెందుకు, ఆ మతాలు కూడా మనకెందుకు, ఆ మార్గాలు కూడా మనకెందుకు, ఈ గురువులు కూడా మనకెందుకు? అందులో సారం తీసుకుందాం. రైతు బజార్కి వెళ్ళామండి, 100 రకాలు పోసున్నాయి అక్కడ. కూరగాయలు బోల్డ్ అమ్ముతున్నారు అక్కడ, అన్నీ అమ్ముతున్నారు. ఉల్లిపాయలు కానీ, జల్లుల్లిపాయలు కానీ, కిరాణా సరుకులు కానీ, కూరగాయల నుంచి, ఆకుకూరల నుంచి బోల్డ్ ఉన్నాయి. ఆ ఉన్నాయన్నీ నీకెందుకే బాబు, నీకేం కావాలి కొనుక్కు ఇంటికి పోక. అలాగే జ్ఞాన గ్రంథాలు బోల్డ్ ఉన్నాయి, మతాలు బోల్డ్ ఉన్నాయి, దేవుళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మార్గాలు బోల్డ్ ఉన్నాయి, విధానాలు బోల్డ్ ఉన్నాయి. నీకేం కావాలో ఎరుకో, అందులో తీసుకో అంతే. మళ్ళీ అది పట్టు కూర్చోబాక. కూరగాయల షాపుని పట్టు కూర్చుంటావా, కిరాణా షాపుని పట్టు కూర్చుంటావా, ఏదైనా ఒక షాపుకి వెళ్ళి ఫ్యాన్సీ షాపుని పట్టు కూర్చుంటావా, నీకు కావాల్సింది తెచ్చేసుకుంటావు, బట్టల కొట్టుని పట్టు కూర్చుంటావా, అసలు ఏ షాపునైనా పట్టు కూర్చుంటావా, నీకు కావాల్సింది తీసుకొని వచ్చేస్తావు. జ్ఞానం కూడా అంతే. దాన్ని తెచ్చుకొని వాడుకో అంతే. ప్రపంచం అంతా, భౌతికం అంతా నువ్వు వెళ్తుంది ఏం చేస్తున్నావు చెప్పు? అన్నింటినీ తెచ్చుకుంటున్నావు, వాడుకుంటున్నావు అంతే. పర్మనెంట్గా వాడుకునేవాటిని ఇంట్లో పెట్టుకున్నావు. ఇప్పుడు జీవిత భాగస్వామి పర్మనెంట్గా వాడుకునేవాళ్ళు. నగ్న సత్యం ఇది. పర్మనెంట్గా వాడుకోవడానికి ఇంట్లో పెట్టుకున్నాం తెచ్చుకొని. కాబట్టి వాడుకుంటాం. కాబట్టి అందులో ధర్మాలు మనమే పెట్టుకున్నాం. ఏంటి ధర్మం? నువ్వు నాకు చేయి, నేను నీకు చేస్తా. సమసమంగా చేసుకుందాం, ఇద్దరం సమసమంగా ప్రేమించుకుందాం, ఇద్దరం ఒకరికొకరికి అన్ని సమానంగా పెట్టుకుందాం. మనం కన్న పిల్లలు కాబట్టి జాగ్రత్తగా పెంచుదాం, ధర్మాలు పెట్టుకున్నాం. మన కన్న తల్లిదండ్రులు కాబట్టి ధర్మాలు పెట్టుకున్నాం, బాధ్యతలు పెట్టుకున్నాం, కర్తవ్యాలు అన్నాం. బాధ్యతలు కర్తవ్యాలు నిర్వహించడం ధర్మం అన్నాం, దాన్ని మంచి అని పిలిచాం. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళని ధర్మే రక్షిస్తుంది అన్నాం, ధర్మో రక్షిత రక్షిత అన్నాం. ఇవన్నీ మనుషులు చెప్పుకున్నాయి. ఇది జీవితానికి అవసరం, శరీరానికి అవసరం, భౌతిక ప్రపంచం అనేది అవసరం. జ్ఞానానికి వచ్చేటప్పటికి ఇది ఈ అవసరం లాగా ఒక జీవితానికి ఒక జీవిత భాగస్వామ్యం తెచ్చుకున్నట్టు, పిల్లల్ని కన్నట్టు, తల్లిదండ్రులు పూజించినట్టు జ్ఞానంలో ఎందుకు? కిరాణా షాప్కి వెళ్ళావు, కిరాణాలో నీకు కావాల్సింది తెచ్చేసుకున్నావు. కూరగాయల షాప్కి వెళ్ళావు, నీకు కావాల్సింది తెచ్చేసుకున్నావు. అన్నీ కొనవు కదా, షాప్ అంతా తెచ్చుకోవు కదా, షాపులోనే పడుకోవు కదా. అలాగే జ్ఞానం, మహాత్ములు చెప్పారు, తేనెటీగలు తేనెపోగు చేసుకునేటప్పుడు, వాటికి కావాల్సిన ఆహారాన్ని తెచ్చుకునేటప్పుడు తేనెటీగలు అనేక రకాల పుష్పాల్లోకి వెళ్తాయి. ఈ తేనె మకరందం అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? పువ్వుల్లో ఉంటుంది, పువ్వుల లోపల ఉంటుంది. ఈ తేనెటీగలన్నీ వెళ్ళి అనేక రకాల పువ్వులు, ఒకటి కాదు అనేక రకాలు, ఆఖరికి వేప పువ్వులు, వేప చెట్టుకు వచ్చే పువ్వులు, అక్కడ మొలక చెట్లు ఉండి మొలక చెట్టుకు వచ్చే పువ్వులు. ఎందుకంటే పువ్వులే పిందులు అవుతాయి తర్వాత. మీరు పువ్వులు అంటే పెద్ద పెద్ద పువ్వులే అనుకోబాకండి. ప్రతి చెట్టుకి పువ్వు వస్తుంది. మామిడి చెట్టుకు కూడా ముందు పువ్వు పూత వస్తుంది, తర్వాత కాయ వద్దు. అది
అలా ప్రతి దాంట్లోంచి వచ్చే పుష్పంలో ఉన్న మకరందాన్ని తెచ్చుకుంటాయి తేనెటీగలు. అవి పెద్ద పూలు కావచ్చు, చిన్న పూలు కావచ్చు. అందులోంచి మకరందాన్ని పోగు చేసుకుంటాయి. అంతే తప్ప నేను మామిడి జాతిలోనే తెచ్చుకుంటాను, నేను వేప జాతిలోనే తెచ్చుకుంటాను, నేను మొలక జాతిలోనే తెచ్చుకుంటాను, నేను గులాబీ జాతిలోంచి తెచ్చుకుంటాను, లేదా స్వచ్ఛమైన పూల జాతిలోంచి తెచ్చుకుంటాను, ఫలానా చెట్టు పూలలోంచి మకరందం తెచ్చుకుంటాను అని అనుకుంటూ సచ్చూరుకుంటాయి. వాటికి తేనె దొరకదు. ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకుంటాయి. అందుకని అటు బ్రతుకదే తెచ్చుకునేది. మళ్ళీ అది తర్వాత దొరకదేమో. ఎందుకని? పువ్వులకి సీజన్ ఉంటుంది, చెట్లకి సీజన్ ఉంటుంది. రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చెట్లన్నీ వాడిపోతాయి, ఎండిపోతాయి, పుష్పించవు. అందుకని ఆ సీజన్లో అవి బ్రతకడం కోసం ఆ మకరందాన్ని దాచుకుంటాయి. ఆ దాచుకోవడానికి అవి చక్కగా గూడు కట్టుకుంటాయి. అద్భుతమైన తేనె తుట్లు కడతాయి. గదులు గదులుగా కట్టి ఆ గదుల్లో తేనె కిందకి కారిపోకుండా అందులో దాచుకుంటాయి. ఆ తేనెని అనేవి ఎలా పోగేసుకు దాచుకుంటున్నాయో అలా జ్ఞానాన్ని ప్రపంచంలో ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకో. తేనె తుట్టు తను కట్టుకొని ఎలా దాచుకుందో అలా జ్ఞానాన్ని నీ హృదయంలో చూసుకొని దాచుకొని ఆచరించడానికి వీలుగా ఉందా లేదా చూసుకో. జీవితంలో ఆచరణలోకి కావాలి అది. ఇప్పుడు నువ్వు ఎలా ఆచరిస్తున్నావు? నేను శరీరం అనుకొని వెళ్తున్నావు కాదు, నేను శక్తిని అనుకొని వెళ్ళాలి, నేను జ్ఞానాన్ని అనుకొని వెళ్ళాలి, నేను మంచిని అనుకొని వెళ్ళాలి, నేను ధర్మాన్ని అనుకొని వెళ్ళాలి. శరీర ధర్మాలు పాటించాలి, కుటుంబ ధర్మాలు పాటించాలి, సంసార ధర్మాలు పాటించాలి, సమాజ ధర్మాలు పాటించాలి. ఆ రోజు ఆ కాలంలో నువ్వున్న ప్రదేశంలో ఉన్నటువంటి సమస్త ధర్మాలు పాటించాలి. శరీరానికి అవసరమైన అన్ని సమకూర్చాలి, కుటుంబానికి అవసరమైన అన్ని సమకూర్చాలి. నీ బాధ్యతలు నీ కర్తవ్యాలన్నీ నువ్వు నెరవేర్చాలి. అలా నెరవేరుస్తూ అలా జీవిస్తూ. ఎందుకని? శరీరం నిలబడకపోతే, శరీరం ఉండకపోతే, శరీరంతో నువ్వు కలిసి ఉండకపోతే నేను శక్తిని తెలుసుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి నువ్వు ఈ జీవించే దాంట్లో హాయిగా జీవించాలి. శరీరం బాగుండాలి, మనసు బాగుండాలి. ఆ రెండు ప్రశాంతంగా ఉంటేనే నేను శక్తిని తెలుసుకోవడానికి నీకు సమయం చిక్కుద్ది. మనసు ప్రశాంతంగా ఉంటేనే నువ్వు ధ్యానం చేయగలవు, తపస్సు చేయగలవు, లేదా అసలు ఆలోచించగలవు, జ్ఞానం గురించి ఆలోచించగలవు, ఇది వినగలవు. ఇప్పుడు ఒక అనారోగ్యంతో ఉన్నారు, మానసిక బాధలు ఉన్నాయి, మీ కుటుంబ సభ్యులకు సమస్యలు ఉన్నాయి, మీకు సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, శారీరక సమస్యలు ఉన్నాయి, కుటుంబిక సమస్యలు ఉన్నాయి. మీరు ఇది అసలు వినగలరా? ఈ శీర్షికలు వినగలరా? జ్ఞాన పుస్తకం ఇస్తే మీకు ఎవరన్నా అర్థమవుద్దా? ఓ మహాత్ముడు వచ్చి బోధ చెబుతాను రెండంటే వెళ్ళగలరా? మీరు వినగలరా? కాబట్టి ముందు భౌతిక జీవితాన్ని 100% సక్రమంగా పెట్టుకోవాలి. ఏ పొరపాటు చేయకూడదు. పంచేంద్రియ కోరికలన్నీ ధర్మంగా తీర్చేస్తే తృప్తి పడతాయి, మనసు తృప్తి పడుతుంది. అవసరమైన సంపాదించుకొని ఉన్నదాంతో తృప్తిపడి అలా కోరికలు తీర్చుకొని తృప్తిపడి చక్కగా వివాహాలు చేసుకున్నారు, ఇంట్లో జీవిత భాగస్వామి ఉంది, చక్కగా కోరికలు తీర్చుకొని తృప్తి పడండి. హాయిగా వచ్చిన ధనంతో తృప్తి పడండి, హాయిగా మీకున్నాటితో తృప్తి పడండి, మీకున్న సంతానంతో తృప్తి పడండి, మీకున్న తల్లిదండ్రులతో తృప్తి పడండి. నాకు ఓ బంధువర్గం ఉంది, ఇక్కడ నేను 100 సంవత్సరాలు బతకడానికి అవసరమైనటువంటి అన్నీ ఉన్నాయి, నా పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, నాకు బాధ్యతలు ఉన్నాయి, హాయిగా వెళ్ళిపోద్ది జీవితం అని తృప్తి పడండి. ఆ తృప్తిలో కొంత సమయం మిగిల్చుకొని అసలు ఈ శరీరాన్ని నడిపే శక్తి కదా నేను, లోపల ప్రాణశక్తి కదా, జ్ఞానశక్తి కదా, భావశక్తి కదా, ఆలోచన శక్తి కదా, అదేంటి ఆ శక్తిని తెలుసుకుందాం. దానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు చెబుతున్నారు కదా. ఆ శక్తితో మమేకమై నేను శరీరాన్ని కలిపి నడుపుకోవాలి కదా. ఎందుకంటే శక్తి శరీరం కలిసి ఉంటేనే కదా జీవించడం జరుగుతుంది. కాబట్టి శక్తిని కూడా నేననే సత్యాన్ని తెలుసుకుంటాను అని కొంత సమయం మిగిల్చుకొని భౌతిక కార్యకలాపాలు వదిలేసి, శరీరపరమైన కార్యకలాపాలు వదిలేసి మీ లోపలికి మీరు వచ్చి శక్తికి సంబంధించిన కార్యకలాపాలు మొదలు పెట్టండి. అదే ధ్యానం, అదే తపస్సు, అదే పరిశీలన, అదే విచారణ, అదే సెల్ఫ్ ఎంక్వైరీ. మళ్ళీ అక్కడికి వచ్చి ధ్యానం అంటే మీరేదో ఊహించుకున్న ఎవరెవరో చెప్పినవి చేయటం కాదు. మిమ్మల్ని మీరు గమనించుకోవడం, మిమ్మల్ని మీరు చూసుకోవడం, అద్దంలో మీ ప్రతిబింబాన్ని మీరు పూర్తిగా ఎలా చూసుకుంటారో అలా మొత్తంగా మీ లోపల మిమ్మల్ని మీరు చూసుకోవడం, మీ గుణాలని, మీ స్వభావాన్ని, మీ మనసులో ఉన్న కోరికల్ని, ఆశల్ని, అత్యాశల్ని, దురాశల్ని, దుర్మార్గాల్ని, చెడుని, మంచిని మొత్తాన్ని చూసుకోండి. చూసుకొని అందులో ఉన్న చెడుని మొత్తాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయండి. అది ఒక రోజులో జరగదు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. రోజు అలా చూసుకుంటూ చెడు పోగొట్టుకోవాలి. చెడు పోగొట్టుకోవాలంటే ఏంటి? ఇప్పుడు జీవించేటప్పుడు మాటల్లో చెడు ఉండకూడదు, చేతల్లో చెడు ఉండకూడదు, ప్రవర్తనలో చెడు ఉండకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరికి అబద్ధం చెప్పకూడదు, ఉన్నంతలో సంతృప్తితో ఉండాలి, ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అలా జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తే అది ఆధ్యాత్మిక జీవితం. ఎందుకని లోపల జ్ఞానాన్ని ఇక్కడ కలిపారు, చూసుకుంటున్నారు, చెడుని సరి చేసుకుంటున్నారు. అది ఆధ్యాత్మిక జీవితం. సాధన అంటే అది.
సాధన అంటే ధ్యానం చేయటం సాధన కాదు, తపస్సు చేయటం సాధన కాదు. మీరు అనుకున్న మంత్ర జపాలి, అంతర్ జపాలి, తంత్ర జపాలి, ఏదో ఒకటి మీరు ఏమనుకుంటేవి, నామ సంకీర్తనలు, భజనలు, పుణ్యక్షేత్ర యాత్రలు, ఏదో ఒకటి. ఎన్ని మతాల్లో ఎన్ని రకాల సాధనా విధానాలు ఉన్నాయో, అందరూ ఎన్ని పద్ధతులు పాటిస్తారో అవన్నీ సాధనలు కాదు, సాధనకు ఉపకరించే సాధనాలు, పనిముట్లేవి, మార్గాలవి. సాధన ఏంటి? నా జీవితంలో అబద్ధం ఆడకుండా జీవించడం. నా జీవిత భాగస్వామి ఉంది, అబద్ధం చెప్పను, మోసం చేయను, ఇంకో జీవిత భాగస్వామి ఇంకా చూడను. నా పిల్లలు ఉన్నారు, బాధ్యతలు తప్పను, నేనే కన్నాను కనుక నా బాధ్యతలు కరెక్ట్గా చేస్తాను. నా తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను కని పెంచారు కనుక కరెక్ట్గా నా బాధ్యతలు చేస్తాను. వృద్ధాప్యంలో రోడ్ల మీద వదిలేను. నాకున్నా లేకపోయినా తినడానికి తక్కువ ఉంటే 4 ముద్దలు ఉంటే ఆ 4 ముద్దలే మేము అందరం పంచుకు తింటాం. ఎందుకంటే వాళ్ళ జన్మే ఇవ్వకపోతే అసలు నాకు జన్మే లేదు కనుక. ఇలా నువ్వు జీవించడం సాధన, అది ఆధ్యాత్మిక సాధన. ధ్యానం చేయడం సాధన కాదు. సాధనా విధానాలన్నీ చెబుతున్నవన్నీ సాధనా విధానాలు కాదు, అసలు సాధనలే కాదు అవి. నీ భౌతిక జీవితంలో నువ్వు ఏ తప్పు చేయకుండా నీ బాధ్యతలు సక్రమ నిర్వహణతో నీ కర్తవ్యములన్నీ కరెక్ట్గా నువ్వు నిర్వహిస్తూ జీవించడం సాధన. పక్కింటోళ్ళని బాధ పెట్టను, ఎదురింటోళ్ళని బాధ పెట్టను, రోడ్డు మీద ఎవరిని బాధ పెట్టను, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరిని బాధ పెట్టను, మోసం చేయను, చక్కగా నేను బతుకుతాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చక్కగా బతకనిస్తాను, అవసరమైతే ఎవరికైనా సహాయం చేస్తాను. అది సాధన. జీవితం సాధన, జీవించటం సాధన. ఎందుకని పొరపాట్లు తప్పులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? జీవించటంలో కదా. మోసాలు అన్యాయాలు ఎక్కడ జరుగుతున్నాయి? జీవించటంలో కదా. వ్యసనాలు, తాగుబోతులు, వ్యసనాలు, జోదగాళ్ళు, పేకాట్లు, ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? జీవించటంలో కదా. అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? జీవించటంలో కదా. భార్య భర్తను మోసం చేయడం, భర్త భార్యను మోసం చేయడం, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేయడం, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేయడం, ప్రతి సంబంధ బాంధవ్యం ఇంకోళ్ళని మోసం చేయడం, అన్యాయం చేయడం, అక్రమం చేయడం, దగాలు, కూనీలు, మర్డర్లు, హత్యలు, మానభంగాలు ఎక్కడ జరుగుతున్నాయి? జీవించేటప్పుడు కదా. కాబట్టి జీవించడం సాధన. నువ్వు ఆధ్యాత్మికుడువా, ఆధ్యాత్మికురాలువా అన్నది నువ్వు జీవించే విధానంలో ఉంది. అంతే తప్ప నువ్వు కట్టుకున్న బట్టల్లో, నువ్వు వేసుకున్న రంగు బట్టల్లో, నువ్వు పెట్టుకున్న బొట్టుల్లో, నువ్వు కొట్టించిన గుండుల్లో, లేదా నువ్వు పెంచిన జుట్టుల్లో, ఏదో ఒక రకంగా నువ్వు వేసిన వేష భాషల్లో అసలు లేదు, అసలు ఉండదు. అవన్నీ నిజం కాదు, అవన్నీ పై పోతలో. అంతే సింపుల్. అవన్నీ పై పోతలో. ఆధ్యాత్మికత ఎక్కడ కనపడుతుంది? నీకు మెలకు వచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తనలో, నువ్వు మాట్లాడే మాటలో, నీ నడకలో, నీ నడతలో, నీ పనుల్లో, నువ్వు ఇతరులతో ఉండే విధానంలో, నువ్వు జీవించే జీవన విధానమే ఆధ్యాత్మికత. నువ్వు మంచిగా జీవిస్తే, ధర్మంగా జీవిస్తే అది ఆధ్యాత్మిక జీవితం. నువ్వు అందులో లౌక్యాలు, తెలివిలు, అసత్యాలు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, అబద్ధాలు, కోరికలు, అత్యాశలు, దురాశలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఇలాంటి గుణాలతో జీవిస్తూ ఉంటే ఎప్పటికీ నీకు తృప్తి లేకపోతా ఉంటే నీది భౌతిక జీవితం. నువ్వు ఆధ్యాత్మికత నీకు రాలేదు, జ్ఞానంతో నువ్వు జీవించట్లేదు. జ్ఞానంతో జీవించేవాడు ఎప్పుడూ తప్పు చేయరు, స్త్రీలైనా పురుషులైనా. తప్పుగా తృప్తిగా ఉంటారు, ఉన్నదాంతో తృప్తిగా ఉంటారు. అది జ్ఞానం. ఆ జీవితాన్ని నీకు నేర్పటానికి ఏర్పాటు చేయబడిన ఈ మతాలు, మార్గాలు, వ్యవస్థలు, పుణ్యక్షేత్రాలు, దర్శనాలు, దేవుళ్ళు, దేవతలు, ప్రార్థనాలయాలు, అక్కడ ఆచార సాంప్రదాయాలు, భజనలు, కీర్తనలు, సంకీర్తనలు, ఏ మతంలో ఏముంటాయి అవన్నీ ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే నీ అంతర్గతంలో చెడుని శుద్ధి చేసి నువ్వు జీవించే జీవన విధానంలో మనుషులకి ఉపయోగపడేలా నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా జీవించటం. నిండు 100 ఏళ్ళు అక్రమంగా జీవించకూడదు. అసలు ఈ విషయాన్ని మర్చిపోబాకండి. ఇది లేకపోతే ఆధ్యాత్మికమే లేదు. ఇప్పుడు ఇలా జీవించిన ఆధ్యాత్మికం ఎందుకు? ఏమున్నది? ఎన్ని ఆధ్యాత్మికం అంటారు చెప్పండి అసలు? ఇప్పుడు భార్యా పిల్లల్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయి చెట్ల కింద అడవిలో కూర్చున్నారు, దాన్ని ఆధ్యాత్మికం అంటారు. ఏం చేస్తావు అక్కడ? మరి నువ్వు వదిలేసిన భార్యా పిల్లలందరూ ఇప్పుడు ఎలా బతుకుతారు? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పిల్లల్ని ఎందుకు కన్నావు? ఓ తల్లిగానో ఓ తండ్రిగానో ఎందుకున్నావు? ఏం చేద్దామని ఉన్నావు? దానికి నువ్వు ఎన్ని కారణాలు చెప్పుకున్నా పాపం నువ్వు మోయాల్సింది. అదే పాపం. పాపము అంటే ఏంటో తెలుసు? నువ్వు చేయవలసింది చేయకపోవడం పాపం, నువ్వు చేయకూడదు చేయటం పాపం. దానికి మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా పెట్టుకోండి, సమర్థించుకోండి, కానీ అనుభవించక తప్పదు. ఏ పేర్లేని పెట్టుకోండి.
అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు చాలా మంది దేవుళ్ళ పేరు మీద, దేవతల పేరు మీద, మతాల పేరు మీద, మార్గాల పేరు మీద అనేక రకాల సంస్థలు పెట్టి ప్రజల్ని ఆకర్షించేసి, మీ పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేయండి, మీ కుటుంబాలు వదిలిపెట్టి వచ్చేయండి, మీ భార్య పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేయండి, మీ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చేయండి, మీ ఆస్తులు మాకు రాసేయండి, మీ డబ్బులు మాకు దాన ధర్మాలు ఇవ్వండి, మీకు పుణ్యం వచ్చేస్తుంది, మేలు వచ్చేస్తుంది, మేము అన్నదానాలు చేస్తున్నాం, వస్త్రదానాలు చేస్తున్నాం, హాస్పిటల్ కట్టిస్తున్నాం, మందులు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. చాలా మంది ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. పాపం ఎంతో మంది పిల్లలు వెళ్ళిపోతే తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఎంతో మంది కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ భార్య పిల్లలు రోడ్డును పడిపోతున్నారు. ఎందుకని? కొన్నాళ్ళు సంసారం చేసినా సంసారం బోరు కొడుతుంది. ఈ బాధ్యతలు నేను మోయటం ఎందుకు, తప్పించుకుందాం అనిపిస్తుంది, పారిపోదాం అనిపిస్తుంది. ఆ పారిపోదాం అనుకున్న వాళ్ళందరికీ ఇది బ్రహ్మాండంగా ఉంది. కొంతమంది పాపం అమాయకంగా తెలియక అక్కడ ఏదో ఒక భూతల స్వర్గాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. స్వర్గంకి వెళ్తాం మేము, మాదంతా ఒక స్వర్గం ఉంది, మా బ్యాచ్ అంతా స్వర్గంలోకి పోతామని వాళ్ళు పోతున్నారు. కొంతమంది పాపం బాగా చదువుకున్న వాళ్ళే, అందరూ మంచోళ్లే, యవనంలో ఉన్నోళ్లే, కానీ హిప్నటైజ్ అయిపోతున్నారు. స్వర్గం ఉంటే నీకు ఎక్కడే కనపడుద్ది? నీ ఇల్లే స్వర్గం. నువ్వు మంచిగా జీవించడమే స్వర్గం. నువ్వు మంచిగా జీవిస్తే నీ చుట్టూ ఉన్న మంచి మనుషులే స్వర్గం. నీ వలన ఉపయోగపడిన వాళ్ళందరికీ జీవితం, వాళ్ళ జీవితాలు స్వర్గాలే. వాళ్ళందరూ నీకు ఉపయోగపడితే నీ జీవితం స్వర్గమే. నీ జీవితంలో నువ్వు అనుభవించడానికి నీ శరీరంలోనే అమర్చబడిన ఇంద్రియాలే నీ స్వర్గం. నువ్వు సరిగ్గా ఉంటే ఆ ఇంద్రియ సుఖాలని నీకు ఆనందంగా లభిస్తాయి. నువ్వు తృప్తిగా ఉంటే నిత్య స్వర్గంలో ఉన్నట్టే. నీ అసంతృప్తే నీ దుఃఖం, నీ తప్పే నీ దుఃఖం, నీ చెడే నీ దుఃఖం, అదే నరకం. నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. కాబట్టి ఒక సత్యతను తెలుసుకోండి. అసలు దేవుడు ఎందుకు వచ్చాడు, మతం ఎందుకు వచ్చింది, మార్గం ఎందుకు వచ్చింది, ప్రచారం ఎందుకు వచ్చింది, గురువు ఎందుకు వచ్చాడు, జ్ఞాన గ్రంథాలు ఎందుకు వచ్చినాయి, అసలు దేవుళ్ళు ఎందుకు వచ్చారు అంటే, మనిషి తన జీవితంలో జీవించవలసిన జీవన విధానాన్ని ఇలా ఉండాలి, కరెక్ట్గా ఉండాలని తెలియజెప్పడానికి. ప్రశ్నలు పాపం చాలా రకరకాలుగా అడిగారు. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ చదివితే ఎవరిని తిట్టినట్టు, ఇతరులను విమర్శించినట్టు, కొంతమంది పేరులతో సహా చెప్పారు. పలానా వాళ్ళు ఎలా చెబుతున్నారు, పలానా వాళ్ళు ఎలా చెబుతున్నారు, పలానా దేవుళ్ళు ఎలా చెప్పారు, పలానా మతాలు ఎలా చెబుతున్నాయి, పలానా గ్రంథాలు ఎలా చెబుతున్నాయి. ఎవరిని విమర్శించాల్సిన అవసరం ఏముంది? అన్నింటిలోంచి మంచి తీసుకో. తేనెటీగ ప్రతి చోటకి వెళ్ళి తనకు కావలసిన మకరందం దొరుకుద్దా అని ఎత్తుక్కుంటుంది. ఆ చెట్టులో ఓ పువ్వు ఉందా, పువ్వులో మకరందం ఉందా, ఉంటే తెచ్చుకుంటుంది, లేకపోతే వచ్చేస్తుంది. అలానే అది మకరందం తెచ్చుకునేటప్పుడు చెట్టుకి హాని చేయదు, పువ్వుకి హాని చేయదు, ఎటువంటి బాధ పువ్వుకు కలిగించదు. అలా జీవించాలి సమాజంలో నువ్వు. ఆ ఉదాహరణ మహాత్ములు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఎంతో మంది జ్ఞానులు చెప్పారు. ఇప్పుడు మనం ఇది చెప్పుకుంటుంది ఎందుకు? అలా జీవించటానికి. ఎలా జీవించడానికి? నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా చేయి. కుటుంబం నిజమే, శరీరం నిజమే, నీ శరీరానికి అవసరమైనన్ని సమకూర్చుకోవటం నిజమే. ఇప్పుడు కుటుంబం వదిలిపెట్టి వెళ్ళిపోయారండి చాలా మంది. మామూలుగా అనుకుందాం, కుటుంబం వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మంచిదే, ఓకే, బాగానే ఉంది. కుటుంబాలు వదిలేశారు, బాధ్యతలు వదిలేశారు, కర్తవ్యాలు వదిలేశారు, మీ పిల్లలను వదిలేశారు, మీ భార్య పిల్లలను వదిలేశారు. ఏదో జనం దొరికారు కదా, అటు దొరికారు కదా, వేరే వాళ్ళు దొరికారు కదా, అక్కడ అన్ని దొరుకుతున్నాయి కదా, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే దేవుడి పేరు మీద సాగినంతగా ఇంకెక్కడా ప్రపంచంలో ఈజీగా కష్టపడకుండా ఎక్కడ సాగదు. డబ్బు వచ్చేస్తుంది, కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తే అమాయకులైన మనుషులు ఎంతో మంది వెనకబడి తిరుగుతారు. మన దేవుణ్ణి చేసేస్తారు. ఒక మనిషిని దేవుణ్ణి చేసేసే విధానం ఇక్కడే ఉంది, దైవ మార్గంలోనే. ఆ బతికున్న మనిషిని దేవుడిగా ఆరాధించేసుకుంటారు. పాపం ఆయన కూడా ముచ్చట పడిపోతూ ఉంటాడు, నేను దేవుణ్ణి అయిపోయాను, నన్ను పూజించేసేయండి అని. ఆవిడ కూడా ముచ్చట పడిపోతూ ఉంటుంది, నేను దేవతని అయిపోయాను, మాతాజీని అయిపోయాను, నన్ను పూజించేసేయండి అని. అందుకుంటూ ఉంటారు పూజలు, కూర్చొని పూజలు అందుకుంటూ ఉంటారు. ఇంకా అంతకంటే ఈజియెస్ట్ మార్గం ఏముంటుంది? రైట్, ఓకే, కానీ మరి మీరు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు కదా. అన్నం తింటాం మానేశారు, అన్నం వదిలిపోయారు, భార్యా పిల్లలను వదిలేశారు, తల్లిదండ్రులను వదిలేశారు, కుటుంబాన్ని వదిలేశారు. మీకు ఏదో సంస్థ ఏదో దొరికింది, అక్కడ ఇంత పెడతారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, లేదా స్వర్గం దొరుకుద్దని వెళ్ళిపోయారు దేవుడి పేరు మీద. అన్నం మానేపోయారు. అన్నం లేకుండా దేవుడు బతికిస్తే మేము నమ్మేవాళ్ళం. మీరు అన్నం తినకుండా వితండ వాదన అసలు కాదు నాది. భార్యలు అక్కర్లేదు, కుటుంబం అక్కర్లేదు, తల్లిదండ్రులు అక్కర్లేదు, కన్న పిల్లలు అక్కర్లేదు. నువ్వు సంసారం చేసి నువ్వే కన్నావు, నువ్వే పిల్లలను జన్మని ఇచ్చావు. ఇప్పుడు వాళ్ళు అక్కర్లేదు. పొగిడేవాళ్ళు కావాలి, డబ్బాలు కొట్టేవాళ్ళు కావాలి, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కావాలి, ఉచితంగా నా వెనకబడేవాళ్ళు కావాలి, నాకు కాళ్ళ మీద పడి డబ్బులు సమర్పించుకోవాలి, వాళ్ళు నన్ను దేవుణ్ణి చేసేయాలి, దేవతని చేసేయాలి. మాకు అందరికీ ఎక్కడో స్వర్గంలో ఒక సమూహం ఉంది, ఆ స్వర్గంలోకి పోతాం మేము. ఓకే, బాగానే ఉంది. మరి అన్నం మానేపోయే స్వర్గంలోకి తొందరగా వెళ్తావుగా. అన్నం మాని, మలమూత్ర విసర్జనలు మాని, కాలకృత్యాలు తీర్చుకోవటం మాని, బట్టలు కట్టుకోవటం మాని,
వసతులు సౌకర్యాలు మాని అవి ఇంకా పెంచుకున్నారు. ఏసీలు, బిల్డింగులు, పెద్ద పెద్ద బిల్డింగులు, కార్లు, డబ్బులు, కోటాను కోట్ల డబ్బులు, రకరకాలైన డ్రెస్సులు, చిత్ర విచిత్ర వేషాలు. మామూలు మనిషి కంటే వేల లక్షల రెట్లు పెంచుకున్నారు. మీరు వెళ్ళి చూడండి, వాళ్ళ సంస్థలు చూడండి, వాళ్ళ విధానాలు చూడండి, వాళ్ళ పద్ధతులు చూడండి, వాళ్ళ ఆశ్రమాలు చూడండి, వాళ్ళ జీవన విధానాలు చూడండి. నేను ఎవరిని కించపరచట్లా. అటువంటి వాటిలో మహాత్ములు చాలా మంది ఉన్నారు. ఆ మహాత్ముల పాదాలందరికీ, ఆ మహాత్ముల పాదాలకు నా శిరస్సు ఉంచి నమస్కరిస్తుంది. అందరు మహాత్ముల పాదాలకి, అందులో చెడ్డోళ్ళకి చెబుతున్నా. అసలు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మనుషుల్ని వదిలేసావు కదా, అన్నం వదిలేపోయావు. అన్నం కూడా వదిలే, తొందరగా మోక్షం వస్తుంది. బట్టలు కూడా వదిలే, ఇంకా నమ్ముతాం. అన్నం లేకుండా బతుకు, బట్టలు లేకుండా బతుకు. ఈ డబ్బు సంపాదనలు ఇవన్నీ వదిలే, మళ్ళీ ఇవన్నీ వదిలేసి అక్కడ డబ్బులు అడుక్కోవటం ఎందుకు? అవి వదిలేసి చూపించు, నమ్ముతారు ప్రజలు. అందుకని ఇక్కడ విధానం ఏంటో చెబుతున్నా. ఈ వ్యవస్థలు ఎందుకు ఏర్పడినాయో కూడా చెప్పే. వ్యవస్థలు తప్పని నేను ఎప్పుడు చెప్పలా, అనేక శీర్షికల్లో చెప్పే వ్యవస్థలు ఎందుకు ఏర్పడినాయో. మళ్ళీ ఎవరికైనా సందేహం ఉండే అడగని చెబుతా తర్వాత. చాలా చోట్ల చెప్పుకుంది అది. ఈ వ్యవస్థలు ఏర్పడింది నర్సరీలో జాయిన్ అయిన పిల్లవాడిని నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ 1, 2, 3 అలా చదివించుకుంటూ సత్యదర్శనం అంటే మొత్తం విద్య రావడానికి తీసుకెళ్తారు. మొత్తం విద్య రావడానికి ఒక ప్రొఫెసర్ అయిపోయి, తను ఒక పెద్ద సైంటిస్ట్ అయిపోయి, ఇంజనీర్ బిల్డింగ్లు కట్టి, డాక్టర్ వైద్యాలు చేసి, రాకెట్లు వేసుకొని సైంటిస్టులు ఇతర గ్రహాలకు వెళ్ళిపోవాలంటే ముందు నర్సరీలో బొమ్మలతో ఆడుకుంటాడు. ఈ బొమ్మలకైనా దానికి నిజంగా సంబంధం ఉంది? అసలు సైంటిస్ట్ అయ్యి ఉపగ్రహాల మీదకి వెళ్ళిపోవడానికి, ఇతర గ్రహాల మీద వెళ్ళిపోవడానికి, రాకెట్లు తయారు చేయడానికి చిన్నప్పుడు బొమ్మలతో బాల్లో నర్సరీలో ఆడుకోవడానికి సంబంధం ఉందా? సంబంధం లేనట్టు కనపడుతుంది, కానీ మొత్తం సంబంధం ఉంది. ఆ దశలో అదే అర్థమవుద్ది. ఆ దశలో ఏమర్థమవుద్దో అక్కడి నుంచి బయటకెళ్ళారు అంతే. అది దశే, ముందుకు సాగిపోతే వెళ్ళిపోవాలి. అది నేను చెప్పేది. ఇవేవి తప్పు కాదు, నువ్వు ముందుకు సాగు, అతుక్కుపోబాక, అంటుకుపోబాక. తేనెటీగలు ఎక్కడ మంచి దొరికితే అక్కడ తీసుకో. ఇదే నిజం అనబాక, ఎవరితో ఘర్షణ పడబాక, ఇది తప్పు అనబాక, ఇది రైట్ అనబాక. నీకు కావాల్సింది జ్ఞానం అంతే. రైతు బజార్లో నాకు నచ్చిన కూరలు కొనుక్కుంటా, కిరాణా షాప్లో నాకు నచ్చిన కిరాణా కొనుక్కుంటా, ఫ్యాన్సీ షాప్లో నాకు కావాల్సినవి తెచ్చుకుంటా, బట్టల కొట్లో నాకు అవసరమైనవి కొనుక్కుంటా, చెప్పుల షాప్లో నాకు అవసరమైనవి తెచ్చుకుంటా. మొత్తం ప్రపంచంలో ఎన్ని ఉన్నా ఎక్కడ నాకు ఏది అవసరం అంతవరకు అదే తెచ్చుకుంటా. మిగిలిందంతా నాకు పని లేదు, అంత నాకు అవసరత లేదు. అలాగే ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎంతమంది గురువులు ఉన్నాయి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఎన్ని ఆచారాలు ఉన్నాయి, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్ని సాగినా అందులో నాకేదో ఉపయోగపడి నన్ను ఉద్ధరించి నా లోపలికి తీసుకెళ్లి నాలో చెడును పోగొట్టి నన్ను మంచిలో నిలబెట్టి నాలో జ్ఞానాన్ని నింపి నిత్యం నాకు ఆ జ్ఞాన ఎరుకను కలిగిస్తూ నన్ను మంచివాడిగా మంచిదానిగా నడిపేదాన్ని ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకుంటా. అలా తెచ్చుకొని మొత్తం జీవితం నా బాధ్యతలు మర్చిపోకుండా ఖచ్చితంగా అన్ని చేసుకుంటూ మంచిగా జీవిస్తూ నేను అనంత ఆత్మశక్తిని ఎరుకను పొందే ప్రయత్నం చేసుకుంటా. దానికి కొంత సమయం మిగిల్చుకుంటా. అలా మిగిల్చుకోవడానికి అవసరమైనటువంటి సమయం మిగిల్చుకో, తృప్తిపడనే చెప్పే జ్ఞానాన్ని రోజు పొందుతూ ఉంటా. అలా చక్కగా ప్రయత్నించడానికి, సాధించుకోవడానికి, సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి ధర్మ జ్ఞానాన్ని పొందుతా. నా బాధ్యతలు నిర్వర్తించడానికి సంపాదించిన దానితో నాకు ఖర్చు పెట్టుకొని, నా వాళ్ళకు ఖర్చు పెట్టుకొని నా బాధ్యతలు నిర్వర్తించడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందుతా. బాధ్యతలు నిర్వర్తిస్తూ అత్యాశలు దురాశలకు పోకుండా సంతృప్తిగా బతకడానికి అవసరమైన జ్ఞానాన్ని తెలుసుకుంటా. అలా సంతృప్తిగా బతుకుతూ నాలోకి నేను వెళ్ళి చూసుకొని నాలో ఉన్న చెడులు పోగొట్టుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని తెలుసుకుంటా. అలా నాలో ఉన్న చెడులు పోగొట్టుకుంటూ ఈ శరీరాన్ని నడిపే శక్తి నేనే, నాదే అనంత ఆత్మశక్తి, ఆ ప్రాణశక్తి నాదే, ఆ శక్తి నాకు భిన్నమైంది కాదు, అదే ఆలోచన శక్తి, అదే మనోశక్తి, అదే బుద్ధిశక్తి, అదే జ్ఞానశక్తి, అదే నాలో భావోద్వేగాలుగా పనిచేస్తున్న శక్తి. కాబట్టి నేను ఆ శక్తిని తెలుసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని తెలుసుకుంటా. ఏదో ఒకటి తెలుసుకొని ఆగిపోను. జ్ఞానం అంటే సంపూర్ణత, మొత్తం అన్ని తెలుసుకుంటే వెళ్తా. ఇటు శరీరానికి అవసరమైన, అటు మనసుకు అవసరమైన, ఇటు కుటుంబ జీవితానికి అవసరమైన, ఇటు ధన సంపాదనకు అవసరమైన, ఇటు బాధ్యతల నిర్వహణకు అవసరమైన, ఇటు చెడు చేయకుండా ఉండడానికి అవసరమైన, ఇటు చెడు పోగొట్టుకోవడానికి అవసరమైన, మంచిగా జీవించడానికి అవసరమైన మొత్తం శక్తిని తెలుసుకోవడానికి అవసరమైన సమస్త జ్ఞానాన్ని తెలుసుకుంటా. మొత్తం కలిపితే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానం చదువు. అందుకని రోజు చదువుకుంటా.
రోజు చదువుకోకపోతే మరి బతికినంతకాలం చదువుకోకపోతే నేను ఇది రాదుగా, నాకు ఎక్కడో చోట తప్పులోకి వెళ్ళిపోతాగా, మళ్ళీ శరీర భావనలు ఇరుక్కుపోతానేమో. అందుకని రోజు చదువుకుంటా. ఒక చోట ఇరుక్కుపోవటం కాదు, శరీర భావన నిజమే, శక్తి భావన నిజమే, రెండింటిలోనూ ఉంటా, రెండు చేసుకుంటా వెళ్తా. తేనెటీగ మకరందాన్ని గ్రహించినట్టు ఎక్కడ దొరికినా నాకు ఉపయోగపడే జ్ఞానాన్ని తెచ్చుకుంటా. ఇది జీవితం, ఎలా జీవించాలి. అందుకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఇది ఆధ్యాత్మిక పాఠశాల. మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెబుతున్న సాధనలు ఎన్ని చెప్పినా, మతాలు ఎన్నున్నా, మార్గాలు ఎన్నున్నా, దేవుళ్ళు ఎంతమంది ఉన్నా, ఎన్ని సాధనా విధానాలు ఉన్నా, ఎన్ని పద్ధతులు చెబుతున్నా, ఎవరు ఎంతమంది ఎక్కడ ఎన్ని రకాలుగా బోధించినా, అది నీ జీవితంలో ఆచరించడానికే తప్ప జీవితాన్ని వదిలి పారిపోవడానికి కాదు. నిండు నూరేళ్లు నువ్వు మంచిగా జీవించడానికి, శరీరం శిథిలమైపోయి మరణ స్థితిని పొందే వరకు అది నువ్వు మంచిగా జీవించి నీ కర్తవ్యాలు నిర్వహించడం కొరకు, నువ్వు తృప్తిగా జీవించటం కొరకు. అది మరణించే లోపల నేను అనంతాత్మశక్తిని అని తెలుసుకుంటే మరణం అనేది నాకు లేదనేది కూడా తెలుస్తుంది. శరీరం శిథిలమైందే తప్ప నేను శాశ్వత స్థిరుడిని, అనంతాత్మశక్తిలో లయించిపోతున్నాను అనేటువంటి ఒక స్థిరత్వం స్త్రీకైనా పురుషుడికైనా వస్తుంది. అందులో సాగుతా. దానికోసం ఇది. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏది వదిలేసినా, నువ్వు కుటుంబాన్ని వదిలేసినా, ఇంకోటి వదిలేసినా నువ్వు ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందలేవు, సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేవు. జ్ఞానోదయం కాదు అది, జ్ఞానంలో లోటు ఉంటుంది. నువ్వు ఎక్కడ ఏది వదిలేసావో అది నీకు లోటు అవుద్ది. నువ్వు దేన్ని వదిలేయకూడదు అవే నిన్ను వదిలేస్తాయి. జాగ్రత్తగానండి, నువ్వు దేన్ని వదిలేయకూడదు అవే నిన్ను వదిలేస్తాయి. జాగ్రత్తగానండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నువ్వు దేన్ని వదిలేయకూడదు అవే నిన్ను వదిలేస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులు నా బాధ్యతలు చేసుకుంటూ వెళ్తున్నా, నన్ను కన్నారు, పెంచారు, బాధ్యతలు చేసుకుంటూ వెళ్తున్నా, చక్కగా చూసుకుంటూ వెళ్తున్నా. మరణకాలం ఆసన్నమైంది, వృద్ధాప్యంలో వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయారని నేనేం సంబరపడి ఆనందపడను. నా తల్లిదండ్రులు కాబట్టి నాకు బాధ ఉంటుంది, కానీ అది సృష్టి ధర్మం. నేను వదల్లా, వాళ్ళు వదిలేశారు. అలా పిల్లల్ని పెంచుతా, పిల్లల్ని పెంచుకుంటూ వెళ్తా. రేపొద్దున పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తా. పిల్లలకు పెళ్లిళ్ళు చేసినాక వాళ్ళకి జీవిత భాగస్వామి వస్తారు. జీవిత భాగస్వామి వచ్చినాక అత్యధికమైనటువంటి ఒక సృష్టిలోనే అత్యద్భుతమైనటువంటి శారీరక సుఖం తెలుస్తుంది వాళ్ళకంటే. ఒకళ్ళనొకళ్ళు పనిచేసుకుంటారు, ఇద్దరు కలిసి ఏకమైపోతారు. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఏకమైపోతారు. అదే అర్ధనారీశ్వర తత్వం, శివతత్వం చూపించింది అక్కడే. అంటే ఏకమైపోయారు, ఒకటైపోయారు ఇద్దరు. ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయిన చోట ఆటోమేటిక్గా పిల్లలే నన్ను వదిలేశారు. వాళ్ళ జీవిత భాగస్వామి వచ్చేసింది, వాళ్ళ పిల్లలు వాళ్ళకు పుట్టేశారు. కాబట్టి వాళ్ళు నన్ను వదిలేసి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితాన్ని నన్ను వదిలేయటమే, ఇంకా వాళ్ళు నన్ను పెరగమంటమే. మనం ఇప్పుడు ఎంపరల్ అయిపోయి ఇదేంటి అదేంటి అని వాళ్ళ మీద ఇంకా డిమాండ్ కమాండ్ కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఆ జీవితంలో కొత్త జీవిత భాగస్వామి వచ్చేసి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు వేరువేరు కాదు, ఒక్కళ్ళే. కొడుకు కోళ్ళు వేరువేరు కాదు, ఒక్కళ్ళే. అల్లుడు కూతురు వేరువేరు కాదు, ఒక్కళ్ళే. కాబట్టి ఆ ఒక్కటిని భంగపరచకుండా ఒకటిగా బతకనే వాళ్ళని కుదిరితే దానికి సాయం చేయి. కాబట్టి వాళ్ళంతటా వాళ్లే ఒక సొంత కుటుంబం ఏర్పరుచుకొని వాళ్ళు విడిపోతారు. ఇప్పుడు నా భార్య నేను ఉన్నాం, ఇక నా జీవిత భాగస్వామి నా భర్త నేను ఉన్నాం, జీవిత భాగస్వామి ఉంటారు. ఆ వృద్ధాప్యం వచ్చేసింది, బాధ్యతలు అయిపోయినాయి, ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు, నువ్వు వదలక్కర్లా. ఇలా కాలంలో అన్నీ దాని అంతటా వెళ్ళిపోతాయి, నువ్వు వదలాల్సిన అవసరమే లేదు. సృష్టి పెట్టింది ఇది జ్ఞానం. నువ్వు వదలటం అజ్ఞానం. నేను ఇల్లు వదిలిపెట్టి పారిపోతాను, ఆ సంస్థానికి వెళ్ళిపోతాను, ఈ గురువానికి వెళ్ళిపోతాను, ఈ మాతాజీయానికి వెళ్ళిపోతాను, వాళ్ళు పిలిచారు వెళ్ళిపోతాను, అక్కడ మోక్షం వస్తుందంటే వెళ్ళిపోతాను, నా బాధ్యతలు చేయకుండా వెళ్ళిపోతాను, నా కర్తవ్యాలు చేయకుండా వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. నువ్వు పండిన పండు కాదు, పండబెట్టిన పండు. పచ్చికాయలు కోసేసి పండబెడతా ఉంటారు. ఇప్పుడు అమ్మేవాళ్ళు చూడండి, రంగులు కొట్టి పండబెడతా ఉంటారు. నువ్వు పండబెట్టిన పండు, నీ జ్ఞానం రాదు. నిజం చెప్పాను, జ్ఞానోదయం నీకు అవ్వదు, భ్రాంతిలో ఉంటావు. నిన్నొక త్రిశంకు స్వర్గంలో పెడతారు, ఆ త్రిశంకు స్వర్గంలోనే ఉంటావు. అందుకని ఈ త్రిశంకు స్వర్గాల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? నా దేవుడే కరెక్టు, నా గురువే కరెక్టు, నా మతమే కరెక్టు, నా దేవుడే కరెక్టు, మిగిలిన వాళ్ళంతా తప్పు, మా సిద్ధాంతాలు కరెక్టు, మా పద్ధతులు కరెక్టు, మా ఆచార వ్యవహారాలు కరెక్టు, మిగిలినవన్నీ తప్పు, మిగిలిన వాళ్ళంతా నరకాలకు పోతారు, అందరినీ మన దాంట్లోకి లాగేసేయండి, ట్రాప్ చేసేయండి, ఎలాగోలా ప్లాన్ చేసేయండి, మహిమలు చెప్పండి, మాయలు చెప్పండి, ప్రచారాలు చేయండి అని రోడ్లు అమ్మడి పడతారు. చేపలు పెట్టేవాళ్ళు వలలో గేలాలు వేసుకొని సముద్రాలు నదుల్లో తిరుగుతూ ఉంటారు, పడవలు వేసుకుని మరి తిరుగుతూ ఉంటారు, చేపలు ఎక్కడ దొరుకుతాయని. అయితే తప్పు కాదు, ఎందుకని వృత్తి వ్యాపారాలు అవి, బతుకు తెరువు.
వీళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. మనుషులు ఎక్కడ దొరుకుతారు? ఆ దేవుణ్ణి పూజించి ఆ మతంలో మనుషుల్ని మందంటోకి లాగేద్దామా? ఈ దేవుడి వాళ్ళని మందంటోకి లాగేద్దామా? ఎవరు దొరుకుతారో అని లాగేద్దామా? దీనికి ఏం కావాలి? ఇప్పుడు లాగేయాలంటే ఆశ చూపించాలి. ఆశ చూపించాలంటే ఏం చెప్పాలి? మహిమలు మాయలు మీకు అన్నీ జరిగిపోతాయి మా దగ్గర అని చెప్పాలి. అవి కావలసిన వాళ్ళు ఎట్టాలండి. కానీ అజ్ఞానంలో పడి అంధకార కోపంలో ఉండిపోతాం. అదే త్రిశంకు స్వర్గము అని చెప్పారు. ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో మహిమలు మాయలు ఉండవు. మతాలను గౌరవించి, మార్గాలను గౌరవించి, గురువులను గౌరవించి, విధానాలను గౌరవించి, పద్ధతులను గౌరవించి అన్నీ అవసరమే. చెప్పాక నర్సరీలో జాయిన్ అయిన పిల్లోడు ఆడుకుంటూ అక్కడి నుంచి మొదలై ఆ బిడ్డ ర్యాకెట్లు వేసుకొని ఇతర గ్రహాలకు వెళ్ళిపోతాడు. డాక్టరే వైద్యాలు చేస్తాడు, ఇంజనీరే బిల్డింగులు కడతాడు, అనేక రకాలు చేస్తారు. అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు నర్సరీలో బొమ్మలతో ఆడుకోవాలి. అలా అన్నీ ఉన్నాయి. ఆ ఏర్పాట్లను చూసుకుంటూ ముందుకెళ్ళిపో. తేనెటీగ అనేక చోట్ల నుంచి ఎలా జ్ఞానాన్ని గ్రహించిందో ఎక్కడా అతుక్కోకుండా అనేక చోట్ల తేనెటీగ జ్ఞానాన్ని గ్రహించినప్పుడు పువ్వును బాధ పెట్టలే, మొక్కని బాధ పెట్టలే. అలా నీ జ్ఞానం ఏ మతంలో ఉన్నా, ఏ గ్రంథంలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా దాన్ని గ్రహించు. ఇళ్ళ తప్ప వాళ్ళ రైతు మనకెందుకు? అసలు రైతు బజార్లో తెచ్చుకున్నట్టే. బోల్డ్ మంది దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు, జ్ఞాన గ్రంథాలు పెట్టు కూర్చున్నారు, బోధలు చెబుతా కూర్చున్నారు. ఇను అందులో మంచి ఉంటే తీసుకో, ఆ మంచిని ఆచరించుకో. మంచి లేకపోతే వదిలేసాయి. నాకు ఇది కుదరదు, నేను ఆచరించలేను అనుకుంది వదిలేసాయి. ఎక్కడ ఏ మంచి ఉంటే ఆ మంచి తీసుకో. మంచి అంటే ఏంటి? ఏ మంచి చెప్పినా ఏం చెప్పాలో తెలుసా? నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో, నీ మనసుని జాగ్రత్తగా చూసుకో, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, నీ ఆర్థిక వనరులు జాగ్రత్తగా చూసుకో, నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. నీకు ఎక్కడైనా తృప్తిగా ఉండు, దుఃఖం లేకుండా బతకడం మేము నేర్పుతాం. నీ అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబక అన్ని శాంతులను పొందేలా మేము చెబుతాం. అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందుతూ నిన్ను నువ్వు తెలుసుకొని చెప్పాలి. అలా చెప్పేవాళ్ళు ఎవరైనా కరెక్టే. వాళ్ళు నీ డబ్బులు తీసుకోకూడదు, నీ సేవలు తీసుకోకూడదు. ఎందుకని? జ్ఞానానికి డబ్బుతో పని ఏంటి? జ్ఞానానికి సేవలేంటి? జ్ఞానాన్ని అసలు నువ్వు దాన్ని అమ్ముతావా? దేవుణ్ణి అమ్ముతావా? దేవుడికి డబ్బులేంటి? దేవుణ్ణి అమ్ముతావా? అమ్మి డబ్బులు తెచ్చుకుంటావా? మహిమలు మాయల పేరులతో అమ్ముకుంటావా? మతాలకు డబ్బులు ఎందుకు? దేవుడికి డబ్బులు ఎందుకు? ప్రచారాలు ఏంటి? అసలు ఈ విధానాలు ఏంటి? డబ్బులు ఎందుకు? జ్ఞానానికి డబ్బులు ఎందుకు? నోటి మాటలకు ఖర్చు ఏముంది మంచి చెప్పడానికి? 4 మంచి మాటలు చెప్పు, నీ పని నువ్వు చేసుకో, నీ బతుకు నువ్వు బతుకు. అంటే ఆలోచించి చూసుకోండి. అందరూ చెడ్డోళ్ళని నేను చెప్పట్లేదు, అసలు విషయం చెబుతున్నా. ఊరికినే చెడ్డోళ్ళ బారిని పడకుండా ఉండడానికి చెబుతున్నా. ఎందరో మహాత్ములు మంచోళ్ళు ఉన్నారు. నిజాయితీ పరులైనటువంటి మహాత్ములకి, మహనీయులకి ఏ మత మార్గంలో, ఏ మతాల్లో ఉన్నా, ఏ మార్గాల్లో ఉన్నా, స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ పాదాలపై శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వాళ్ళ పాద ధూళిని నా నెత్తిని చల్లుకుంటున్నా. నాకు తెలిసిన సత్యాన్ని చెప్పే, సత్యం అనుకుంటే నమ్మండి, అసత్యం అనుకుంటే వదిలేయండి. అందులో కూడా పెద్ద విశేషం ఏం లేదు. మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు నన్ను అడిగిన అనేక ప్రశ్నలు రీచ్ ఇవన్నీ చెబుతున్నా, ఆ ప్రశ్నలు చదవకుండా. సరే, ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు అంటే కొన్ని ప్రశ్నలు చదవటం భావ్యం కాదు. అంటే కొంతమంది గురువులు ఎలా చెబుతున్నారు, కొంతమంది ఈ చేయమంటున్నారని వాళ్ళ పేర్లతో సహా చెప్పారు. అప్పుడు అదేదో గురువులను, మతాలను, మార్గాలను, విధానాలను కించపరిచినట్టు ఉంటుంది. అసలు నేను ఎవరినే కించపరచను. ఎక్కడ జ్ఞానం దొరికితే అక్కడ తేనెటీగలో తెచ్చుకుంటా, అంతే. నా పని అంతే. అలానే ఆ తేనెటీగ పువ్వుకి హాని చేయదు, ఆ చెట్టుకి హాని చేయదు. సింపుల్ అంతే. అదే మీకు చెబుతున్నా. ఇప్పుడు దీనికి మనం కొంతమంది అడిగిన ప్రశ్నలకి సమాధానం ఈ కథ. మహాభారతంలో ఒక కథ ఉంటుంది. యుద్ధం అంతా అయిపోయింది, కౌరవ పాండవ యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయినాక కౌరవులంతా చనిపోయారు. కౌరవులంతా చనిపోయిన తర్వాత ధర్మరాజు వీళ్ళకి రాజ్యం వచ్చేసింది. చక్కగా రాజ్యం చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, సుఖంగా సాగిపోతుంది కాలం. అలా సాగిపోతున్నప్పుడు ఈ ధర్మరాజుకి అనిపించింది, ఎన్నో యుద్ధాలు చేసాం, అవి చేసాం, ఇవి చేసాం, వాళ్ళు బాధలు పడ్డాం, ఎంతోమందిని చంపాం, మేము మానసిక బాధలు పడ్డాం, వనవాసాలు చేసాం, అజ్ఞాతవాసాలు చేసాం. ఒకసారి వెనక జీవితం అంతా తలుచుకున్నాడు. తలుచుకొని ఎన్నో చేసాం, ఎన్నో పాటలు పడ్డాం, ఏంటిది అని కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అలా పుణ్యక్షేత్ర యాత్రలు చేసి వద్దాం అనుకున్నాడు. అన్నదమ్ములంతా మాట్లాడుకున్నారు. అవునవును అన్నయ్య, నిజమైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వద్దాం అనుకున్నారు. అలా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వద్దాం అనుకున్నా వాళ్ళు ఏది చేద్దామన్నా కృష్ణుడికి చెబుతారు పాపం ముందు.
సరే అని వాళ్ళందరూ కలిపి ద్వారకకి వెళ్ళి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణుడికి చెప్పారు, అయ్యా మేము ఇలా పుణ్యక్షేత్ర యాత్రలు చేద్దాం అనుకుంటున్నాం, మీరు మాతో ఎప్పుడు అన్ని చోట్ల ఉంటారు కదా, మీరు కూడా పుణ్యక్షేత్ర యాత్రలకు రండి అన్నారు ఆయన. మీరు కూడా వస్తే అందరం కలిసి వెళ్దాం, చాలా బాగుంటుంది, మన ఫ్యామిలీ ట్రిప్ లాగా ఉంటుంది, మన అందరం బాగా క్లోజ్ కదా. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు బాగా క్లోజ్ వాళ్ళని తీసుకెళ్దాం. ఇప్పుడు తాగుబోతులు అందరూ తాగుడిగా బారుల్లో తిరిగే వాళ్ళని పట్టుకొని వెళ్తారు, ప్యాకెట్ల వాళ్ళు అందరూ వాళ్ళని పీల్చుకుంటారు, సినిమా పిచ్చి వాళ్ళంతా వీళ్ళని పీల్చుకుంటారు, ఎవరు ఫ్రెండ్షిప్లు వాళ్ళకుంటాయి. అందరూ ఏ రకాల వాళ్ళు ఆ రకాల ఫ్రెండ్షిప్లు వాళ్ళని పిలుచుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏంటి, ఆయన మహానుభావుడు, ఆయనతోనే మొత్తం వీళ్ళ జీవితం ముడిపడి ఉంది పాండవులది మొదటి నుంచి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళారు, మీరు కూడా వస్తే బాగుంటుంది, అందరం కలిసి వెళ్దామని. కృష్ణుడు లేదు లేదు, ఈ యుద్ధాలు ఇవన్నీ చెప్పి చాలా కాలం మీ దగ్గర ఉండిపోయాను నేను మళ్ళీ నా రాజ్యం, నా గొడవ, నాకు బోర్డులు ఉన్నాయి కదా, ఇక్కడ నేను చూసుకోవాలి కదా అన్నీను, మీరు వెళ్ళిరండి, నేను మీతో ఉన్నట్టుగా భావించుకోండి, ఇప్పుడే వస్తాను ఉండండి అని. ఆయన వెళ్ళి పెరట్లో ఒక సొరకాయని కోసుకొచ్చారు. అది అక్కడ కృష్ణుడు ఇంట్లో పెరట్లో. ఈ సొరకాయని నాతో నాదిగా భావించి, అంటే నేనుగా భావించి, ఈ సొరకాయని మీతో తీసుకెళ్ళండి, అన్ని పుణ్యక్షేత్రాలలో మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అన్ని పుణ్యక్షేత్రాల్లో పుణ్య నదుల్లో మీరు ఎక్కడ స్నానం చేస్తారో ఈ సొరకాయకి కూడా చేయించండి. అలాగే పుణ్యక్షేత్రాలు అన్నింటిలో ఎక్కడెక్కడ మీరు ఏ దైవ దర్శనాలు చేసుకుంటారో ఈ సొరకాయకి కూడా చేయించండి, నేను మీతో ఉన్నట్టే. అంటే వాళ్ళు సరే అమ్మ కృష్ణుడి చెబితే ఇంకేముంది అలాగే అని చెప్పుకున్నారు. సొరకాయని పట్టుకెళ్ళారు, మొత్తం అన్ని తిరిగారు, నెలల సంవత్సరాలు చక్కగా తిరిగి అనేక మొత్తం భారతదేశం వాళ్ళు కుదిరిన దేశాలన్నింటిలో పుణ్యక్షేత్రాలు తిరిగి పుణ్య నదుల్లో స్నానం చేసి సొరకాయని కూడా ముంచి తిరిగి తీసుకొచ్చారు. మొత్తం అయిపోయింది. వచ్చినాక పుణ్యక్షేత్ర యాత్రలు అన్నీ అయినాక ప్రజలందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేశారు. అయ్యా మేము ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాం, రెండు ప్రసాదం కింద మేము దైవ పూజలు చేసి చక్కగా ప్రజల్ని, అందులో రాజులు కాదు వీళ్ళు, భారీ ఎత్తులో ప్రజల్ని అందరినీ పిలిచారు, ఆహ్వానించారు, మంచి భోజనాలు పెట్టారు. ఏంటి, ఈ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన ప్రసాదాలు ఇవన్నీ కలిపి వీళ్ళకి పెడుతున్నారు, భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణ భగవానుడిని కూడా రమ్మన్నారు, ఆయన కూడా వచ్చాడు, అన్ని చేస్తున్నారు. ఈ లోపల కృష్ణ భగవానుడు అన్నాడు, అయ్యా నేను మీకు సొరకాయ ఇచ్చాను కదా, నా బదులుగా పుణ్యక్షేత్రాలన్నీ చెప్పమని, నా సొరకాయ ఏమైంది అన్నాడు. అయ్యయ్యో బలివాళ్ళు ఎడావిళ్ళు మర్చిపోయి భోజన ఏర్పాట్లు ఈ పనుల్లో, సొరకాయ చాలా భద్రంగా జాగ్రత్తగా పెట్టామని చెప్పి ఆ సొరకాయని ఒక రూమ్లో చక్కగా, అది కృష్ణుడు భగవానుడు అన్న భావనతో ఒక హంసతూలిక తల్పం మీద దాన్ని ఉంచారు. ఎంతో జాగ్రత్తగా గౌరవంగా తీసుకెళ్లారు దాన్ని, అలాగే గౌరవంగా ఉంచారు. అది తీసుకొచ్చి కృష్ణ భగవానుడికి చూపించారు. ఆయన అన్నారు, ఇది ఎలాగో సొరకాయను, ఎలాగో ఏముంది ఆహార పదార్థమే కదా, చక్కగా మీరు ఎన్ని వంటలు వండుతున్నారు, ఈ సొరకాయ కూడా కొంచెం పచ్చడి చేసి వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఎంతమందికి వస్తే అంతమందికి వేసేయండి అని. సొరకాయ కూర వండుతారో పచ్చడి చేస్తారో మీ ఇష్టం, కానీ దీన్ని ప్రత్యేకంగా చేయండి, కూరగాయల్లో కలపకండి, ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చిన సొరకాయ. మీరు వండే వంటలన్నీ మామూలుగా ఎక్కడ కొన్నాయే కదా, మీరేదో అక్కడ తెచ్చిన ప్రసాదాలు పెడతారు అంతే. అందుకని ఈ సొరకాయ అన్ని పుణ్యక్షేత్రాల్లో నదుల్లో స్నానం చేసింది, అన్ని పుణ్యక్షేత్రాల్లో దైవ దర్శనాలు చేసుకుంది, కాబట్టి ఈ సొరకాయని ప్రత్యేకంగా వండి ఎంతమందికి వస్తే అంతమందికి పెట్టండి అన్నాడు. అమ్మో మహాద్భుతం అన్నారు. ఇంకెంతో పవిత్రంగా వంట వాళ్ళకి చెప్పారు, నియమనిష్టలతో అన్నీ పాటించారు, చక్కగా దీన్ని వండమన్నారు. ఇది కృష్ణ భగవానుడు సొరకాయ అన్నారు, పుణ్యక్షేత్రాలు తిరిగిన సొరకాయ అన్నారు, దాన్ని వండారు, అన్నీ అయిపోయింది. సరే ముందు వడ్డించేటప్పుడు కృష్ణ భగవానుడిదే వడ్డిద్దాము, ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రాల సొరకాయ ఆయనే చెప్పారు కదా, మిగిలిన వంటకాలు తర్వాత వడ్డిద్దాం, ముందు ఆ సొరకాయ వడ్డించండి అందరికి ఇస్తాళ్ళని. ఓ బండి అంతా కూర్చున్నారు, అందరికీ వడ్డిచ్చారు. అందరూ కలిపి చక్కగా భగవంతుడి నామ సంకీర్తనం చేశారు. వీళ్ళు తిరిగి వచ్చినటువంటి విశేషాలు చెప్పాడు. ధర్మరాజు ఇలా పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాం, మీకు ఇప్పుడు వేసిన సొరకాయ గురించి చెప్పాడు. ఆ సొరకాయ కూర పచ్చడో చేశారు, దాని గురించి చెప్పాడు. అది కృష్ణుడు సొరకాయ అని చెప్పాడు. కృష్ణుడు నేనే అన్న భావంతో దీన్ని తిప్పండి తీసుకెళ్ళి అని చెప్పారు. కృష్ణుడే వండి పెట్టమన్నాడు. అందుకని ముందు అందరూ ఆ సొరకాయ పచ్చడిని తినేస్తే, తర్వాత ఆ సొరకాయ వంటకాన్ని తినేస్తే తర్వాత మిగిలిన వంటకాలు వడ్డిస్తాము, ఎందుకంటే అది అతి పవిత్రమైంది అని చెప్పారు. అందరూ తీసుకొని కొంచెం నోట్లో పెట్టుకున్నారు. నోట్లో పెట్టుకున్న అందరూ కూడా తూ 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 అని ఊసేస్తున్నారు. ఏంటంటే భయంకరమైన చేదుగా ఉంది అది.
మామూలు చేతి కదా, అసలు మామూలు చేతి అయితే ఎట్టగొట్ట తినేద్దురు. కృష్ణ భగవానుడిదని ఆయన పేరు చెప్పారు, పుణ్యక్షేత్రాలు తిప్పుకొచ్చామన్నారు, కాబట్టి ప్రసాదం కింద అన్న కొంచెం తినేద్దాం. కాదు, అది భయంకరమైన చేదుగా ఉంది, తినే పరిస్థితే లేదు, ఊసేశారు. ధర్మరాజు కంగారు పడ్డాడు, పాండవులు కంగారు పడ్డారు. ఏం జరిగింది అన్నారు. ఏంటయ్యా బాబు బలేవాళ్ళు, మీరు తిని చూడండి మీరే అన్నారు. ధర్మరాజు కొంచెం నేను చూసి ఆయన ఊసేశాడు, పాండవులు తిని చూసి వాళ్ళు ఊసేశారు. ఇదేంటని, ఏంటంటే చేదుగా ఉంది, ఎంత చేదుగా ఉందని. కృష్ణుడి దగ్గరికి వచ్చారు. అయ్యో కృష్ణ, చేదు సొరకాయ కృష్ణ, అది అందరూ ఊసేస్తున్నారు, ఏం చేయాలని. కృష్ణుడు అంటే పాపం వాళ్ళు కృష్ణుడు తెలియక సొరకాయ ఇచ్చాడేమో అనుకున్నారు వాళ్ళు. కృష్ణుడు అయ్యో ఏంటి దాన్ని చేదు పోలేదా అని అడిగాడు. అదేంటి కృష్ణ అన్నాడు. అయ్యా మా పెరట్లో ఉన్నది చేదు సొరకాయ పోదు, దానికి వచ్చే అన్ని చేదు సొరకాయలు వస్తాయి, అందుకని మేము వాడం. ఏదో ఆ పాదాలు పెరుగుతుంది, వదిలేసి ఉందండి, కానీ దానికి వచ్చే మహాభయంకరమైన చేదు సొరకాయలు. మీరు ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు కదా, ఇన్ని పుణ్యయాత్రలు చేస్తున్నారు కదా, ఇన్ని పుణ్య నదుల్లో స్నానాలు చేస్తారు కదా, అన్ని పుణ్య దేవత దేవుళ్ళ దర్శనాలు చేస్తారు కదా, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఈ చేదేమన్న బౌద్ధేమో సొరకాయ కానీ మీకు ఇచ్చానయ్యా, పోలేదా అన్నాడు ఆయన. అందరూ అలా ముక్కునే వేసుకుంటూ పోయారు. ఎందుకంటే కృష్ణుడు మాట్లాడాడంటే ఏదో అందరూ అర్థం ఉంటుంది, మామూలు వాళ్ళకైతే ఏదైనా చెప్పొచ్చు. ఎందుకని అన్ని యుద్ధాలు అంత ఇది అన్ని కృష్ణుడి వల్లనే కదా, అక్కడ ఆయన భగవానుడు అని నమ్మకం కూడా ఉంది వాళ్ళకి. ఆయన అడుగుతున్నాడు, పోలేదా చేదు పోలేదా, చేద్దని నాకు తెలుసు అని. చేదు పోద్దేమని అనుకున్నానే, మీరు అందరూ వెళ్తుంటే. ఇప్పుడు ధర్మరాజు పాండవులకి అర్థమైంది, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది, సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణుడు అక్కడే ఉంటే, ఆయన సహచర్యమే వాళ్ళకి లభిస్తే, ఆయన వలనే వాళ్ళు మొత్తం జీవితం గడుపుతూ యుద్ధంలో గెలవగలిగితే, అక్కడ కూర్చుంటే, ఆ కృష్ణ భగవానుడు యుద్ధం చెయ్యను ముర్రో, మమ్మల్ని చంపేసినా పర్వాలేదని అర్జునుడు రోధించి మేము చచ్చిపోతాం యుద్ధం చెయ్యను అని ఆత్మహత్యా సదృశ్యంగా యుద్ధం మధ్యలో రథం మీద కూలబడిపోతే, భగవద్గీత అనేటువంటి అద్భుతమైన జ్ఞాన గ్రంథాన్ని బోధించినటువంటి కృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించినటువంటి కృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని వదిలేసి, కృష్ణుణ్ణి వదిలేసి, ఎంతకాలం తమతో ఉన్న కృష్ణుణ్ణి గుర్తించకుండా, ఆ జ్ఞానాన్ని గుర్తించకుండా, ఆయన చెప్పిన భగవద్గీతను గుర్తించకుండా, దాన్ని జీవితంలో ఆచరించకుండా, దాన్ని లోపలికి తీసుకోకుండా, దాన్ని అంతరంగంలో నింపుకోకుండా, ఆ జ్ఞాన సారాన్ని వదిలేసి, ఆ చెప్పినోడిని చెప్పిన జ్ఞానాన్ని వదిలేసి మేము పుణ్యక్షేత్రాలకు వెళ్దామని బయలుదేరారు. అందుకని సొరకాయ ఇచ్చి పంపాడు ఆయన. అయితే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం తప్పని నేను చెబుతున్నానని అసలు అనుకోబాకండి, కాదు. ఈ పుణ్యక్షేత్ర యాత్రలు ఎందుకు, ఈ దైవ దర్శనాలు ఎందుకు, ఈ ప్రార్థనాలయాలు ఎందుకు? ప్రార్థనాలయాలు మనం కట్టుకునేగా, ఎక్కడైనా గుళ్ళు గోపురాలు ఏ మతంలో అయినా ప్రార్థనాలయాలు మనం కట్టుకునేగా, అయ్యాక పుణ్యక్షేత్రాలు మనుషులు కట్టుకునేగా, మనుషులు నిర్మించుకున్నాయేగా. ఎక్కడైనా ఈ నదులు స్నానాలు ఇవన్నీ మనుషులు చేసుకునేగా, ఎక్కడైనా నీళ్లేగా. మరి ఎందుకు ఈ ప్రత్యేకతలో? ఇవన్నీ నీలో ప్రపంచంలో అజ్ఞానంలో సాగిపోతున్న, దుర్మార్గంలో సాగిపోతున్న, శరీర భావనతో చెడులో సాగిపోతున్న, చెడులో ఇరుక్కుపోతున్న ఓ మానవుడా, నిన్ను మించినటువంటి ఒక శక్తి ఉన్నది. అది నువ్వేంటి ఇప్పుడు అర్థం కాదు, నీలోనే ఉందంటే అర్థం కాదు. అందుకని నిన్ను మించిన ఒక శక్తి ఉన్నది, అది సృష్టిని నడుపుతుంది. దానికి దేవుడు దేవత అని పేరు పెట్టాం. దాన్ని అనేక మతాల్లో అనేక రకాలుగా పిలుస్తున్నారు. అవే పుణ్యక్షేత్రాలుగా ఏర్పాట్లు చేశాం. ఇదంతా మానవాళి చేసిందే. అవే పుణ్యనది స్నానాలు. ఎక్కడైనా నీళ్లే, కానీ పుణ్యము అని ఎందుకు పెట్టాం? పుణ్యక్షేత్రం అని ఎందుకు అన్నాం? పుణ్య నది అని ఎందుకు అన్నాం? పుణ్య నదీ స్నానం అని ఎందుకు అన్నాం? పుణ్య సముద్ర స్నానం అని ఎందుకు అన్నాం? అంటే నీకు ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఒక పవిత్ర శక్తి ఉంది ఇక్కడని. నువ్వు ఎప్పుడూ శరీర భావంతో ఉపయోగించే చెడ్డ శక్తి, చెడ్డ భావనలు కాదు, పవిత్రమైనది ఉంది. ఆ పవిత్రత దైవత్వం అని నీకు తెలియాలని ఏర్పాట్లు చేశాం. నీకు ఆ పవిత్రతే దొరికినప్పుడు, ఆ జ్ఞానమే దొరికినప్పుడు, నువ్వు దాన్ని ఆచరించకుండా దాన్ని వదిలేసి మళ్ళీ నేను ఇటు తిరుగుతానంటే ఏంటి? నువ్వు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగితే, ప్రార్థనాలయాలన్నీ తిరిగితే, నువ్వు దైవ దర్శనాలన్నీ ఎక్కడ ప్రార్థనాలయాలుంటే అక్కడికి పోతే, అవన్నీ నీకు జ్ఞానాన్ని అందించేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తాయి, జ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఆ జ్ఞానాన్ని అందించి భగవద్గీతను బోధించినోడు అక్కడే ఉన్నాడు.
భగవద్గీత బోధించేశాడు. ఇప్పుడు ఆ భగవద్గీతను కదా నువ్వు జీవితంలో ఆచరించాలి. ఆయన చెప్పిన జ్ఞానాన్ని కదా నువ్వు తీసుకొని ఆచరించాలి. అది ఆచరించకుండా దాన్ని వదిలేసి నువ్వు కూడా రా ఏంటి అంత భగవద్గీత జ్ఞానాన్ని చెప్పినోండి మళ్ళీ ఇప్పుడు ఈయన కూడా వచ్చి నదుల్లో మునిగితే ఈయనకి పుణ్యం వస్తుందని, ఈయన కూడా వచ్చి పుణ్యక్షేత్ర యాత్రలు చేసుకుంటే ఈయనకి పుణ్యం వస్తుందని. ఎవరు? ఆయన దైవస్వరూపుడు. ఎందుకు ఆయన దైవస్వరూపుడు? అనంతాత్మతత్వ ఎరుకలో ఉన్నవాడు కనుక భగవద్గీత అందుకే చెప్పాడు. ఆత్మజ్ఞానం ఆయన చెప్పింది. ఆయన ఎవరు? ఇప్పుడు జీవన్ముక్తుడు. అనంతాత్మతత్వం ఆయనే చెప్పాడు. నేను శరీరంతో మీతో ఊరికనే ఉన్నాను, నేను అనంతాత్మస్వరూపుణ్ణి, దాన్నే చెబుతున్నాను, ఆ తత్వం నాకు తెలుసు అని. అటువంటి పరబ్రహ్మ కళ్ళ ముందే ఉంటే అనంతాత్మతత్వం తెలిసిన పరబ్రహ్మ ఆత్మతత్వాన్ని భగవద్గీతగా బోధించాడు. ఆ బోధించిన జ్ఞానాన్ని ఆచరించకుండా చెప్పినటువంటి మహానుభావుడిని పోనీ ఏమండి ఇంకోసారి చెప్పండి అంటే మళ్ళీ చెప్పాడు ఉత్తరగీతని. అర్జునుడు అడిగాడు, అయ్యా మీరు చెప్పిన భగవద్గీత మర్చిపోయాను, ఇంకోసారి చెప్పండి అంటే మళ్ళీ చెప్పాడు ఆయన. పోని ఇంకోసారి వచ్చి అయ్యా అప్పుడు మర్చిపోయాము, ఈ దేహధ్యాసలో పడి మర్చిపోతున్నాం, జ్ఞానాన్ని మర్చిపోతున్నాం, ఆచరించలేకపోతున్నాం, కృష్ణ పరమాత్మ మీకు తెలుసు కదా, మేము నిన్ను అనుసరించి సాగేవాళ్ళం కదా, మళ్ళీ జ్ఞానం చెప్పు అని అక్కడ కూర్చొని జ్ఞానం నేర్చుకోవాలి. కానీ ఎవరో జ్ఞాన బోధ చేసేవాళ్ళు లేని చోట్లకు పరుగులు ఎత్తి నేను వెళ్తాను అంటే అవి వెళ్ళొద్దని కాదు, మళ్ళీ చెప్పా. పుణ్యక్షేత్ర యాత్రలన్నీ నీకు జ్ఞానం నిన్ను మించిన ఒక శక్తి ఉందో తెలుసుకోమనే వైపు నిన్ను ప్రబోధిస్తే అదే దైవశక్తి. ప్రార్థనాలయాలు మనం కట్టుకునే, అందులో పెట్టిన మూర్తులు మనం పెట్టుకునే, పుణ్యక్షేత్రాలు మనం నిర్మించుకునే, అందులో పెట్టిన మూర్తులు మనం పెట్టుకునే. కానీ వాటి అర్థం పరమార్థం ఏంటి? ఏ మతంలో అయినా నిన్ను మించిన శక్తి ఒకటి ఉందని తెలుసుకో. అదే దేవుడు, దైవత్వము, దైవశక్తి. అది తెలుసుకునే ప్రయత్నానికి వెళ్తే భగవద్గీత ఆత్మజ్ఞానం ఆ శక్తి నువ్వేం చెప్పబడుతుంది. అది లాస్ట్దే. కొన్ని నువ్వు ఆచరించలేకపోతున్నారు, అప్పుడు మళ్ళీ వెళ్ళి అడుగు. కానీ ఇప్పుడేమన్నా నువ్వు ఎన్ని చెప్పినా, భగవద్గీత చెప్పినా, నేను జీవన్ముక్తుడిని అని చెప్పినా, నేను దేవుణ్ణి అని చెప్పినా, నేను అనంత ఆత్మస్వరూపుడిని, నాకు సర్వం తెలుసు అని చెప్పినా, ఊరికనే ఈ శరీరం ధరించాను, ఈ శరీరం నశించిపోద్ది, నేను కూడా మీలా నశించిపోతాను, కానీ శక్తిగా నేను ఎప్పటికీ నశించను, నేను వేల జన్మల నుంచి ఇలా వస్తానే ఉన్నాను, నేను జన్మలు ఎత్తుతున్నానని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినా మీరు కూడా అనేక జన్మలు ఎత్తారు, మీకు తెలియదు, నాకు తెలుసు, అంతే తేడా. ఎందుకంటే నేను ఆత్మ శక్తిని అనుభూతి చెందిన జీవన్ముక్తుడిని గనుక, ఆ శక్తి స్వరూపం నేను గనుక నాకు సర్వము తెలుసు, మీకు సర్వము తెలియదు, అంతే తేడా అని అంత చెప్పినా దాన్ని ఆచరించకుండా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వురా పుణ్యక్షేత్రాలు తిరుగుదాం, నువ్వురా మనం వెళ్ళి ఊళ్ళో వెళ్ళొద్దాం, పుణ్యనదులు స్నానం చేద్దాం అంటే ఇంకేంటి మన జీవితం ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూడా అంతే. అంటే నా స్థితికి నిన్ను ఈడ్చికెళ్తాను తప్ప నీ స్థితికి నేను రాను. అందుకనే ఇప్పటికీ మొక్కులు, మహిమలు, మాయలు, మొక్కుబళ్ళు, డబ్బులు, తళ్ళు, తాయెత్తులు, గ్రహశాంతులు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు. ఎందుకని? నేను మంచిగా ఉండలేను, నేను మంచివాడిని కాదు, నేను దాన్ని తెలుసుకోను. అలనాటి స్వయంగా కృష్ణుడితో జీవించిన పాండవులే అలా ప్రవర్తిస్తే సొరకాయ ఇచ్చాయని చెప్పారు పాపం. అర్థమైంది వాళ్ళకి. అర్రే భగవద్గీతనే బోధించినటువంటి శాశ్వత శక్తి స్వరూపమైనటువంటి అనంతాత్మస్వరూపుడు ఎదురుగా ఉంటే ఓ పక్కన దేవుడు అని పిలుస్తున్నావు, నువ్వు గొప్పోడు అంటావు, నమస్కారాలు పెడుతున్నావు, దండాలు పెడుతున్నావు, కానీ ప్రవర్తనలో మామూలుగానే చూస్తున్నావు. అందుకే పుణ్యక్షేత్రాలకు రమ్మన్నాం, అందుకే తీర్థయాత్రలకు రమ్మన్నాం. లేకపోతే మనతో ఆయన రావటం ఏంటి? ఆయనే ఒక పుణ్యక్షేత్రం, ఆయనే ఒక తీర్థయాత్ర, ఆయనే ఒక పుణ్యపురుషుడు, ఆయనే అనంత ఆత్మశక్తి స్వరూపం. ఆయన ఎవరు కూర్చుంటే చాలు, ఆయన చెప్పింది వింటే చాలు, ఆ జ్ఞానాన్ని ఆచరించుకుంటే చాలు, మనం అనంతాత్మశక్తి స్వరూపులం అయిపోతాం. అలాంటిది ఆయన దగ్గర కూర్చొని ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగే ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు దేశాలు పట్టుకు తిరిగే బదులు ఆయన దగ్గర కూర్చొని మళ్ళీ ఆ భగవద్గీతనే ఇంకోసారి 10 సార్లు చెప్పబోయా అని ఇనుంటే, ఆ జ్ఞానాన్ని జీవితంలోకి తీసుకొని ఉంటే, సాధన చేసి ఉంటే, ఆ మహాత్ముడిని సాధన ఎలా చేయాలని అడుగుంటే, వచ్చిన అనుమానాలన్నీ తీర్చుకొని, సందేహాలు తీర్చుకొని, అయ్యా ఇలా అనుమానాలు వస్తున్నాయి, ఇలా సందేహాలు వస్తున్నాయి, ఇలా దేహభ్రాంతి కలుగుతుంది, ఇలా కుటుంబ భ్రాంతి కలుగుతుంది, ఇందులో ఎలా సాగాలి, ధర్మంగా ఎలా ఉండాలి, మంచిగా ఎలా ఉండాలి, నీతిగా ఎలా ఉండాలి, న్యాయంగా ఎలా ఉండాలి చెప్పండి అని ఆయన్నే అడిగితే ఆయన సందేహాలన్నీ తీరుస్తారు కదా. ఆ జ్ఞానాన్ని పొందేవాళ్ళం కదా. మనం కూడా ఈ శరీరంతో ఇప్పుడే ఆయన పక్కనే, ఆయన ఉండగానే ఆయన ఆసరాతో జీవన్ముక్తులు అయ్యేవాళ్ళం కదా. మళ్ళీ మహానుభావుడు వెళ్ళిపోతే
మన అవతారాలు జాలించిన, అంటే మన శరీరాలు శిథిలం అయిపోయిన ఆ మహాత్ముడు అవతారం జాలించిన చెప్పేవాడే ఉండడు కదా. ఎందుకు ఇలా తిరిగాము, ఎన్ని తిరిగాము? ఆ బోధ చేయడానికి ఆయన మనకు సొరకాయని ఇచ్చారు, ముందే చెప్పారు. మన అజ్ఞానం చూసావా, మహానుభావుడు మనతోనే కలిసి జీవిస్తున్నా, తాను మహానుభావుడిని అనేక సార్లు నిరూపించిన, ఆయన ఎంతో ఆ భగవద్గీతను బోధించి జ్ఞానబోధ చేసిన, ప్రతి సమయంలోనూ మనల్ని కాచి కాపాడి రక్షిస్తున్నా, మనకు దేహభ్రాంతి పోలేదు. ఆయన్ని కూడా దేహభ్రాంతిలోనే చూసాం, ఆయన్ని సామాన్యుడిగానే చూసాం, పైకి మాత్రం దేవుడు అంటున్నాం. కానీ ఆ జ్ఞానాన్ని ఆచరించుకోవట్లేదు, ఆ జ్ఞానాన్ని ఆయన అడగట్లేదు అని వాళ్ళకి అర్థమైంది. అదే కథ సారాంశం. మనకే అదే అర్థం అవ్వాలి. ఇక్కడ గురువు ప్రాధాన్యం కాదు, దేవుడు ప్రాధాన్యం కాదు, మత ప్రాధాన్యం కాదు, మార్గ ప్రాధాన్యం కాదు, గ్రంథ ప్రాధాన్యం కాదు, అన్ని ప్రాధాన్యమే. ఎందుకు? నువ్వు దాన్ని ఆచరించడానికి, ఆ జ్ఞానాన్ని పొంది నువ్వు మంచిగా నిండు నూరేళ్లు జీవించి నువ్వు అనంత ఆత్మశక్తి అని తెలుసుకుంటే అవన్నీ ప్రాధాన్యమే. అసలు నువ్వే మారకపోతే, నువ్వే తెలుసుకోపోతే ఇవన్నీ ప్రాధాన్యమైతే ఏంటి, గొప్ప అయితే ఏంటి, ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఆలోచించి చూడండి ఎవరికాళ్ళు. ఇది జీవితం, ఇది జీవితం. మనం తెలుసుకోవాల్సింది ఇది. ఇవన్నీ మహాత్ములు అందించినవి, నేనేం కల్పించి చెప్పినవి కాదు. ఇలా సాగే దాంట్లో అసలు ఇప్పుడు ఎలా ఉండాలి? మరి కష్టాలు వస్తే ఏమండి, డబ్బులు సరిపోవు, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మీకేంటండి ఉపన్యాసాలు చెప్పేస్తారు, ఊరికనే ఉపన్యాసాలు చెప్పడం తేలిక, ఆచరించేవాడికి తెలుస్తుంది, జీవించేవాడికి తెలుస్తుంది. తృప్తి చెందమంటారు, ఎలా తృప్తి చెందాలండి, కుదురుతుందా అంటే దానికి చెప్పారు. అదే మహాభారతంలో సక్తుప్రస్తుడు అనేటువంటి ఒక మహనీయుడు కథ ఉంది. మొత్తం యుద్ధాలన్నీ అయిపోయి ఇవన్నీ చక్కగా అయిపోయినాక ధర్మరాజు రాజసూయ యాగం ఒకటి చేశాడు. ఆయన రాజసూయ యాగంలో ఆయన ఏం చేశాడు తెలుసా? అందరినీ పిలిచి, మొత్తం తెలిసిన వాళ్ళందరినీ పిలిచి, అంటే రోజుకి లక్షల్లో కోట్లలో భోజనాలు వండుతున్నారు, అంతమంది వంట వాళ్ళని పెట్టి అంతమంది వైభవంగా చేస్తున్నాడు ఆయన. విపరీతమైన దాన ధర్మాలు, ఎవరేమడిగితే అది ఇచ్చేయటమే, దాన ధర్మాలు జరుగుతున్నాయి. ధర్మరాజు పొంగిపోతున్నాడు అన్ని చూసి. వచ్చిన వాళ్ళు అయితే అసలు విపరీతమైన పొగడ్తలతో ముంచేస్తున్నారు ఆయన. ఎందుకని అపరిమితమైన సంపదలు, ప్రపంచవ్యాప్తంగా అపరిమితమైన సంపదలంతా వీళ్ళకి తెచ్చి బహుకరించారు, అవన్నీ దాన ధర్మాలు చేసేస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చేస్తున్నాడు. అసలు ఏం కిలోలు బంగారాలే సామాన్య ప్రజలకు కూడా. సంతృప్తితో వెళ్ళటమే, ఎవరో మొయ్యలేక తీసుకెళ్ళటమే, మొయ్యగలిగినంత ఇచ్చేస్తున్నాడు అన్ని. మొత్తం పాండవులందరూ మురిసిపోతున్నారు. ఎందుకని వాళ్ళ దగ్గర రాజసూయాగం. కృష్ణ భగవానుడు ఎప్పుడూ ఉంటాడు వాళ్ళ పక్కనే. ఆ పిలిచారు, అక్కడ ఉన్నారు. ఆయన గెస్టులను రిసీవ్ చేసుకునే పాత్ర ఇచ్చారు, అన్నీ జరుగుతున్నాయి. ఆయన వీళ్ళు పొంగిపోతానంటే మన పక్కన సజ్జనుడు ఉన్నప్పుడు, సరైన వాడు ఉన్నప్పుడు, జ్ఞానాన్ని బోధించేవాడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది దానికి తెలుస్తున్న జ్ఞానం. అందుకు తెలుసుకోవాలి. వాళ్ళు మంచోళ్లే పాపం, వాళ్ళు చేస్తుంది మంచి పనే, దాన ధర్మాలు మంచి పనే. కానీ వాళ్ళకి అహంకారంతో చేస్తున్నారు. ఏమైనా తెలుసా, మనం కాబట్టి చేయగలుగుతున్నాం, చూడు మన ఎలా పొగొడుతున్నారని పొగడ్తలకు లోనైపోతున్నారు. జనం వెళ్ళని పొగిడి దండాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ పొగడ్తల దండాలకు ఇంకా దాన ధర్మాలు పెంచేస్తున్నాడు ధర్మరాజు. ఇంకా ఇవ్వండి అని లోపల పెరిగిపోతుంది. కృష్ణ భగవానుడు చూశాడు, మంచోళ్లే కానీ మనోళ్ళు, కానీ ఆ కించిత్ అహంకారం, గర్వం, ఈ పొగడ్తలకు లోనవ్వకూడదు కదా. ఏముంది, సృష్టి అంతా సమానమే. మీరు రాజులయ్యారు కాబట్టి సంపదలు మీకు వచ్చి మీరు పంచుతున్నారు. ఇంకొకటైతే ఇంకొకటికి వస్తాయి. సంపదలు ఎవరి దగ్గర ఉంటాయి? అవి మారిపోతుంటాయి. సంపద శాశ్వతం కాదు, కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదు, అహంకారం శాశ్వతం కాదు, విజయం శాశ్వతం కాదు. ఇవన్నీ వచ్చిపోయాయి. ఏ విషయం మరి వాళ్ళకి చెప్పాలి కదా, ఎందుకంటే రేపు పోతే దుఃఖపడతారు. అది నేర్పాలి, ఒక సమత్వం నేర్పాలి. సృష్టిలో ఊరికినే అన్నీ వచ్చిపోతూ ఉంటాయి. కృష్ణ భగవానుడు చూశాడు, చిరునవ్వు నవ్వుకున్నాడు. అరే వీళ్ళకి కొంచెం కించిత్తు పెరుగుతుంది, మరి నేను జ్ఞానం నేర్పవలసిన బాధ్యత నాది కదా. అందుకని చక్కగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు, పాండవులను పిలిచాడు. ఏంటి మురిసిపోతున్నారు అన్నాడు. చూడండి అందరూ ఎలా ఎంత హాయిగా తృప్తిగా పొగిడెళ్తున్నారో, దాన ధర్మాలు చేస్తున్నాను అంటే. సరే అంత బాగానే ఉందా, నిజమే, అవును, దాన ధర్మాలు విపరీతంగా చేస్తున్నారు మీరు, జనం కూడా ఎంతో పొగిడి వెళ్ళిపోతున్నారు. అందరూ అసలు ధర్మరాజుకి పాండవులకి కాళ్ళ మీద పడిపోయినంత పని చేస్తున్నారు. దాన ధర్మాలు నిజంగా విపరీతంగా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి లేదనకుండా వడ్డిస్తున్నారు. రోజు కోట్ల మంది భోజనం చేస్తున్నారు, లక్షల మంది వండుతున్నారు. అంటే అది నభూతో నా భవిష్యత్తు అన్నట్టే ఉంది నిజంగా అక్కడ. కానీ అది
వాళ్ళ అహమును పెంచుతుంది. కృష్ణ భగవానుడు అన్నాడు పాండవులను పిలిచి, ఇదంతా బాగానే ఉందయా, మీరు ఈ వడ్డించి తినేసిన వాళ్ళు వెళ్ళిపోయినాక చేతులు కడుక్కుంటున్నారు కదా, ఆ చేతులు కడుక్కున్నది అక్కడ ఒక పెద్ద నదిలాగా తయారైపోతుంది చూడండి అన్నాడు ఒకసారి. అవును, వీళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళన్నీ వెళ్ళి పెద్ద కొండ తయారైపోయింది అక్కడ. అక్కడ అంటే అంతమంది అంటున్నారు. అంటే మీరు ఎంత పెట్టారో చూడండి, చేతులు కడుక్కున్న నీళ్ళే ఒక ప్రవాహం అయిపోయింది అక్కడ. అంటే నిజమే, నేను చూడటానికి సరదాగా వెళ్ళారు. కృష్ణుడు రమ్మంటే అసలు ఏదో ఉంటుందిగా, కృష్ణుడి ప్రతి మాటలో ఒక ఆకర్షణ కూడా ఉంటుంది. వెళ్ళిపోయారు, చూస్తున్నారు. అక్కడ చూస్తుంటే ఆ నీళ్ళల్లో ఒక ముంగీస డొల్లుతుంది అటు ఇటు. అంటే నీళ్ళల్లో ఈత కొడుతుంది, నీళ్ళలో తడుపుకుంటుంది దాని శరీరాన్ని, తడుపుకుంటుంది, వెనక్కి తిరిగి చూసుకుంటుంది, వెనక్కి తిరిగి చూసుకొని మళ్ళీ వెళ్ళి తడుపుకుంటుంది, మళ్ళీ తడుపుకొని ఒడ్డుకొచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటుంది, మళ్ళీ వెళ్ళి తడుపుకుంటుంది, మళ్ళీ వచ్చి చూసుకుంటుంది. అందరూ చూశారు, కృష్ణుడు చూశాడు, వాళ్ళు చూశారు. ఆ కృష్ణుడు అన్నాడు, ఏంటయ్యా ముంగేసి ఏంటి, నీళ్ళలోకి వెళ్తుంది వస్తుంది వెనక్కి చూసుకుంటుంది, నీళ్ళలోకి వెళ్తుంది వస్తుంది వెనక్కి చూసుకుంటుంది, ఏం చేస్తుంది అసలు ఇది అన్నాడు ఆయన. వాళ్ళు చూశారు, నీళ్ళల్లో దిగుతుంది, మునుగుతుంది, శరీరం అంతా తడుపుకుంటుంది, మళ్ళీ పైకి వచ్చి చూసుకుంటుంది వెనక్కి తిరిగి శరీరాన్ని, మళ్ళీ లోపలికి వెళ్ళి మునుగుతుంది. అయితే వీళ్ళు గమనించారు, ఆ ముంగేసుకి సగభాగం ఒకవైపు బంగారంగా ఉంది, బంగారు మచ్చలు ఉన్నాయి దాని మీద, బంగారుమయంగా ఉంది. ఓ పక్కన మామూలుగా ఉంది చర్మం, ఓ పక్కన బంగారు రంగుతో మెరిసిపోతుంది. అది బంగారు రంగు లేని వైపు చూసుకుంటుంది, మళ్ళీ వెళ్ళి మునుగుతుంది, మళ్ళీ వచ్చి చూసుకుంటుంది. వీళ్ళు గమనించారు, అదేంటి సగం బంగారు రంగులో మెరిసిపోతుంది, సగం మామూలుగా ఉంది, అది బంగారు రంగు లేని వైపు చూసుకుంటుంది అని. కృష్ణ భగవానుడు అన్నాడు, అసలు కనుక్కోండి ఆ మంగేశని ఎందుకు అది అలా చేస్తుందో అని. సరే, అది కృష్ణమాయ కదా అది. మీరు ఇక్కడ కథ చూడండి, మహిమలు మాయలు పట్టించుకోబాకండి, మళ్ళీ ఇలా మనతో జంతువులు మాట్లాడతాయని మహిమలు మాయలకి వెళ్ళి బుర్రలు పాడు చేసుకోబాకండి. ఇది కథ అంతే, అందులో నీతిని తీసుకోండి. సొరకాయ కథలో కూడా నీతే తీసుకోవాలి, అనేక వెరుమర్రి ఆలోచనలు పుట్టకూడదు. జ్ఞానం అంటే మనకేం ఉపయోగం అదే పుచ్చుకోవాలి. అందులో అజ్ఞానం అంటే వెరుమర్రి ఆలోచనలు పెట్టి వెరుమర్రి ప్రశ్నలు వేస్తాం. మనకు కావలసిన జ్ఞానం పుచ్చుకో అంతే. అవి కథలు. వీళ్ళు వెళ్ళారు, కృష్ణ భగవానుడు అక్కడ ముంగేసా ముంగేసా అని పిలిచారు. అది కూడా వచ్చింది, కృష్ణ భగవానుడిని చూసింది, నమస్కారం చేసింది. పాండవులు అయ్యో మీరా అంది, వాళ్ళందరికీ నమస్కరించింది. అంటే అలా అడిగాడు ధర్మరాజు, ఏంటమ్మా నీళ్ళల్లో దిగుతున్నావు వస్తున్నావు, నీళ్ళల్లో దిగుతున్నావు వస్తున్నావు, అసలు ఏంటి, ఎందుకు ఏంటి చూసుకుంటున్నావు అన్నాడు. ఏమీ లేదు ధర్మరాజా, నువ్వు చేస్తున్నటువంటి ఈ దాన ధర్మాలు ఎంత గొప్పవే, నువ్వు చేసిన రాజసూయ యాగంలో నువ్వు పెట్టే భోజనాలు కానీ నువ్వు పెట్టే దాన ధర్మాలు కానీ ఎంత గొప్పవో మహా పేరు చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా నీ పేరే వినపడుతుంది ప్రపంచం అంతాను. ఆ గొప్పతనం ఏంటో చూద్దామని నేను కూడా వచ్చాను. నిజంగా అంత గొప్ప దాన ధర్మాలు నువ్వు చేస్తున్నావా చేయట్లేదా చూద్దామని ఇక్కడ పరీక్షించుకుంటున్నాను. అదేంటి పరీక్షించడం ఏంటి, నీళ్ళల్లో మునగటం ఏంటి అన్నాడు ఆయన. నీళ్ళల్లో మునిగితే నీకేం తెలుస్తుంది, జనం పొగుడుతున్నారు వింటున్నావుగా అన్నాడు. అయ్యో జనం ఇక్కడ పొగడటం ఏంటి, తిని వచ్చిన వాళ్ళు కూడా ప్రపంచంలో అందరూ చెప్పుకుంటున్నారు. అది కాదు, నిజంగా అది పవిత్రమైందా, నిజంగా గొప్పదా అనేది చూస్తుంది. అదే నిజం గొప్ప అంటే ఏంటి, జనం పోగొట్టడం కాదా అన్నాడు ఆయన. జనం పోగొట్టడం కాదు నాయన, నిజం గొప్ప అంటే ఖర్చవుతా నేను, నాకు నిజంగా జరిగింది. మీరు చూసారా నా శరీరంలో సగభాగం బంగారుమయం అయిపోయింది, చూసావా బంగారు చుక్కలు ఉన్నాయి ఆ పక్కనంతా నా మీద. అవునన్ను, మిగిలిన భాగం కూడా బంగారుమయం అవుద్దేమోనని మొత్తం ఎక్కడ దాన ధర్మాలు జరుగుతున్నా, ఎక్కడ ఎవరో ఏం చేస్తున్నా అక్కడికి వెళ్తున్నా నేను, అన్ని చోట్ల తిరుగుతున్నా. ఎందుకని బంగారుమయమైన భాగం చాలా బాగుంది, మిగిలింది కూడా అలా అయితే నేను బంగారు ముంగిసన అవుతాను. అంటే బంగారు రంగే ఊరికనే చర్మం మీద అలా చక్కగా ఉంటాను. ఎందుకని ముంగేస జాతిలోనే నేను స్పెషల్ అవుతాను. అందుకని దాన ధర్మాలు తిరిగి చేసే ప్రదేశాలు అన్ని తిరిగి వస్తున్నాయి, మీ దగ్గరే కాదు, ఎక్కడ ఎవరు చేస్తున్నా తిరిగి వస్తున్నాయి. ఎక్కడ బంగారు రంగు రాలా. ధర్మరాజు అంతటోడు చేస్తున్నాడు, కృష్ణ భగవానుడు పక్కనే ఉన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి నా శరీరం మార్పుకు లోనవుద్ది, ఇక్కడ నిజమైనటువంటి దాన ధర్మాలు ఉంటాయి, పుణ్యకార్యాలు ఉంటాయి, నా శరీరం బంగారుమయం అయిపోద్ది అన్న ఉద్దేశంతో మునుగుతున్నా నీళ్ళలో. అదే నీళ్ళల్లో మునిగితే బంగారుమయం ఎందుకు అవుద్దని అడిగాడు ధర్మరాజు. పాండవులు కూడా ఆశ్చర్యంగా వింటున్నారు అందరూ. అప్పుడు చెప్పింది, లేదు స్వామి ఇది నిజంగా జరిగింది, నా శరీరం మీద ఉన్న ఈ బంగారు మచ్చలు ఈ పక్కంతా బంగారమయం అవటం
మొదటి నుంచి లేదు, నాకు పుట్టుకతో లేదు. అది ఈ మధ్యకాలంలో ఒక మహానుభావుడి చేతి నీళ్లు పడి అయింది. ఆయన దాన ధర్మాలు చేశాడు. ఆయన చేసిన దాన ఫలం వలన ఆయన చేతి నుంచి వచ్చిన నీళ్లు నా మీద పడి నేను బంగారం అయ్యాను. ఒక పక్క పడిని అయ్యా, అందుకని ఆ పక్కే అయ్యాను. మీరు చేస్తున్న దాన ధర్మాలు కూడా అంత గొప్ప అయితే ఖచ్చితంగా ఈ పక్క నాకు బంగారం అయిపోద్ది. అందుకని ఇది కూడా పూర్తి చేసుకుందామని వచ్చాను. మీరే కాదు, ఇప్పుడు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. ఎక్కడ దాన ధర్మాలు అంటే అక్కడికి వెళ్ళి తిరుగుతున్నాయి, ఎక్కడా అవట్లేదు. మీ దగ్గర కూడా అవ్వలేదు, అందుకే మునిగి వెనక్కి చూసుకుంటున్నాను. అలా నేను చాలా రోజుల నుంచి మీరు మొదలు పెట్టిన కానీ ఇక్కడే ఉన్నాను. నేను రోజు మునుగుతున్నాను, మీది అయ్యే వరకు ఉంటాను. ఏమన్నా నాకు బంగారం రంగు వస్తుందేమో నా శరీరానికి మిగిలిన దానికి అని ట్రై చేస్తున్నానని చెప్పి. అదేంటి, నాకంటే దాన ధర్మాలు చేసినోడు గొప్పోడు ఎవడో, ఎన్ని దాన ధర్మాలు ఇవ్వగలిగినోడు ఎవడో, ఇంత సంపదలు ఇవ్వగలిగినోడు ఎవడో, రోజు కోట్ల మందికి వండబెట్టగలిగినోడు ఎవడో, అంతకంటే ఎవరు చేశారబ్బా, ఏంటి అది చెప్పు నాకు, ఎవరు చేశారని అడిగాడు ధర్మరాజు. అప్పుడు ఆ ముంగేసి చెప్పింది, నాయన ఫలానా ఒక చిన్న కుగ్రామం అది, అక్కడ సక్తుప్రస్తుడు అని పేరు, అది మహాభారతంలో పేరు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి పాపం ఏదో దేవాలయాలలో, చిన్న గ్రామం అవటం వలన ఆ దేవాలయాలలో వృత్తి చేసుకునేది కూడా పోయింది, ఆ తిండి దొరకట్లేదు. యాచక వృత్తిలో బతుకుతున్నాడు. ఏదో ఆ దేవాలయంలో చిన్న దీపాలు వెలుగా చేస్తాడు. పూర్వం అలా చేసేవాడు, ఇప్పుడు చేస్తున్నాడు. కానీ అక్కడ వచ్చే ఆదాయం వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఆ ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. యాచక వృత్తిలో బతుకుతున్నాడు ఆయన. ఆయనకి భార్య ఉంది, ఒక కొడుకు ఉన్నారు, కోడలు ఉంది, నలుగురు ఉంటారు, ఒక చిన్న పూరి గుడిసె. పాపం ఈయన యాచక వృత్తిలో తెచ్చిన దాంతోనే నలుగురు బతుకుతారు. వాళ్ళు అప్పటికి భోజనం చేసి 4 రోజులైంది. అంటే 4 రోజుల నుంచి వాళ్ళకేం దొరకలేదు, అసలు యాచించినా దొరకలేదు. ఆయన రోజు పొద్దు నుంచి ఆయన దాకా వెళ్ళొస్తున్నాడు, పాపం దొరకలేదు. మంచినీళ్ళు తాగి పస్తు పడుకుంటున్నారు వాళ్ళు. అటువంటి 4 రోజుల నుంచి భోజనం లేని వ్యక్తికి ఒకరోజు ఎవరో ఒక ఇల్లాలు పాపం కొంచెం పేలాల పిండి పెట్టింది. యాచక వృత్తికి వెళ్తే, ఆయన భిక్షాటనకి వెళ్తే పేలాల పిండి ఇచ్చింది. ఆవిడ దగ్గర ఏం లేదు పాపం, కొంచెం పేలాల పిండి ఇచ్చింది. పాపం ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, చూస్తే బాగా బతికినోళ్ళలాగా ఉన్నాడని ఆ కొంచెం పట్టుకొని ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వస్తే ఎవరున్నారు, భార్య ఉంది, కొడుకు ఉన్నారు, కోడలు ఉన్నారు. భార్యకి ఇచ్చాడు, ఇదిగో ఈ వాళ్ళు వచ్చింది ఇదే అని. భార్య ఏం చేసింది, ఆవిడంత ఉత్తమరాలు చూడండి, దాన్ని 4 భాగాలు చేసింది. ఉన్నదే కొంచెం, ఒకళ్ళు తిన్నా సరిపోదు అది, కానీ దాన్ని 4 భాగాలు చేసి చక్కగా భగవంతుడికి నివేదన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి వాళ్ళ సాంప్రదాయం పాటించి, అది కోడలకు కొంచెం, కొడుకు కొంచెం భర్తకు పెట్టి తను కూడా తిందామని నలుగురు కూర్చొని సిద్ధమయ్యారు. ఏదో దైవీ ప్రార్థన చేసుకుంటున్నారు, అది అయినాక తిందామని. ఈ లోపల బయట నుంచి ఎవరో అమ్మా అని పిలిచారు, భవతి భిక్షాందేహి అని. ఎవరిని ఉంటే పెట్టండి అమ్మా, తిని చాలా రోజులైంది, నీరసంతో చచ్చిపోతున్నాను. ఇంటి ఆయన పాపం వెళ్ళి తలుపు తీశాడు పెద్ద ఆయన. ఎదురుగా ఒక ముసలి వ్యక్తి చాలా ఇబ్బందిగా ఉన్నాడు, వణికిపోతున్నాడు. ఈ పెద్ద ఆయన జాగ్రత్తగా ఆయన లోపలికి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. అతిథి దేవో భవ అనే సిద్ధాంతం వాళ్ళది పాపం. కూర్చోబెట్టి ఏంటండి అన్నాడు. అయ్యా నేను తినలేదు, నాకు ఆకలేస్తుంది, 2-3 రోజులైంది నేను తిని, ముసలి వ్యక్తిని, వణికిపోతున్నాను, చచ్చిపోయేలా ఉందని అన్న ఉంటే పెట్టండి అన్నాడు. అయ్యో కూర్చోండి అని ఆ పెద్ద ఆయన ఇంటి యజమాని తన పేలాల పిండి ఆయనకి ఇచ్చాడు, ఇదే ఉంది తినండి అని. ఆయన చక్కగా దాన్ని తిన్నాడు. తింటే అయ్యా ఏమి కడుపు నిండలేదు, తట్టుకోలేకపోతున్నాను, ఆకలి తీరలేదు అన్నాడు. అది గమనించినటువంటి ఆయన భార్య తన పేలాల పిండిని తెచ్చి ఆయన ముందు పెట్టేసింది, ఇది కూడా తినండి బాబు అని. అది కూడా ఆతృతగా తినేశాడు. కానీ ఆయన కడుపు నిండలు, ఆయన సిగ్గుపడుతున్నాడు, అడగాల అడగకూడదని. వెంటనే కొడుకు తన దగ్గర ఉన్న పేలాల పిండిని తన భాగాన్ని తెచ్చి ఆయనకి ఇచ్చాడు. అది కూడా ఆయనకేం సరిపోలేదు, ఎందుకంటే మొత్తం పేలాల పిండి అసలు ఎవరికీ సరిపోదు, అక్కడ ఒక మనిషికే సరిపోయేది కాదు అది. అది కూడా ఆతృతగా తినేశాడు ఆయన. ఆయనకి పాపం సిగ్గుపడుతున్నాడు, ఏం అడుగుతాం ఇంకా పెట్టండి అని. అది గమనించి కోడలు తన భాగాన్ని తెచ్చి ఆయనకి ఇచ్చేసింది, అది కూడా తినేశాడు ఆయన. సరే వీళ్ళ అదృష్టానికి ఆయన మళ్ళీ అడగలేదు, సరిపోయింది, తృప్తి పడ్డాడు, మంచినీళ్ళు తాగేశాడు. ఇప్పుడు ఆయన చేయి కడుక్కోవాలి.
అలా చేయి కడుక్కోవడానికి పూరిపాకల ఇళ్లలో బయట కడుక్కుంటారు. ఎందుకంటే మట్టి ఇళ్ళు కదా అవి, బయట కడుక్కుంటారు. అలా బయటకు వచ్చారు వసారాల్లోకి. అక్కడ ఒక తొట్టు ఉంది, అందులో నీళ్లు ఉన్నాయి. ఈ ఇంటి ఆయన పెద్ద ఆయన ఆ తొట్టిలోంచి ఒక చిన్న లోటా లాంటి దాంతో నీళ్లు తీసి, అయ్యా చెయ్యి కడుక్కోండి అని ఆయన చేతి మీద నీళ్లు పోస్తున్నాడు. ఆయన చెయ్యి కడుక్కుంటున్నాడు, పేలాల పిండి తిన్న చెయ్యిని కడుక్కుంటున్నాడు ఆయన. ఆ కడుక్కుంటున్నప్పుడు ఈయన నీళ్లు పోస్తూ ఆయన కడుక్కుంటున్నప్పుడు నేను అటుగా వెళ్ళాను. ఆ నీళ్లు నా మీద పడినాయి. ఆ నీళ్లు నా మీద ఎక్కడెక్కడ పడినాయో అదంతా బంగారుమయమైపోయింది. ఆ నీళ్ల బొట్లు పడిన చోటల్లా, ఆ నీళ్లు పడిన చోటల్లా. అదే ఇదిగో మీరు చూస్తున్న బంగారుమయం. అప్పటి నుంచి ఎవరైనా దాన ధర్మాలు చేస్తే మిగిలిన భాగం కూడా బంగారుమయం అవుతుందేమోనని ప్రపంచం అంతా తిరుగుతున్నాను. అందులో ధర్మరాజు అంతటోడని చెబితే ఇంకా ఆలోచించకుండా వచ్చేసాను. కృష్ణ భగవానుడే పక్కన ఉంటాడు. పాండవులు అంటే మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరున్నారయ్యా, అందుకని వచ్చేసాను. కానీ మీది కూడా మామూలు దాన ధర్మాలే తప్ప అంత సత్తుప్రస్తుడు అంత గొప్ప దాన ధర్మం కాదు. ఎందుకో తెలుసా, 4 రోజులు ఉపవాసంలో కూడా వాళ్ళు ఇచ్చేశారు. ఎదుటి వ్యక్తి ఆకలిని గుర్తించారు, ఎదుటి వ్యక్తి కోసం త్యాగం చేశారు. ఆ కొంచెం బేలాల పిండిని పెట్టేశారు. అందువలన బంగారుమయమైంది నాకు, నీ దగ్గర అవటం లేదు అని ముంగేసి చెప్పింది. వెంటనే ధర్మరాజు పాండవులకి అణిగిపోయింది. వాళ్ళకి అర్థమైంది ఇది కృష్ణుడు మనకి లోపల పెరుగుతున్న అహంకారాన్ని తగ్గించడానికి చేసిన ఏర్పాటు అని. బాగా చక్కగా అర్థమైంది. వెంటనే వాళ్ళు కృష్ణ భగవానుడు ఎంక చూశారు. ముంగిస చెప్పి వెళ్ళిపోయింది. కృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వాడు. అప్పుడు కృష్ణ భగవానుడు అంటే వాళ్ళకి అర్థమైంది. ఊరికనే కథలో నేను కలిపి చెబుతున్న కథ ఇక్కడికి అయిపోయింది. అయ్యా దాన ధర్మాలు అంటే మనం చెప్పుకుందాం, కథ అయిపోయింది. దాన ధర్మాలు నాకు ఉన్నవి, నేను రాజుని, ఓ వైభవం ఉంది, కోటాను కోట్లు ఉన్నాయి. ఇప్పుడు కోటాను కోట్లు ఉన్నాడు 10 రూపాయలు 20 రూపాయలు దానం చేయడం, 10 మందికి అన్నం పెట్టడం, 100 మందికి అన్నం పెట్టడం, 1000 మందికి అన్నం పెట్టడం, విశేషమే ఉంది అందులో, అసలు విశేషతే లేదు. ఏమీ లేనివాడు తన అన్నం తింటూ ఒక ముద్ద తీసి పక్కవాడికి పెట్టాడు, ఒక ముద్ద తీసి ఒక కాకుకి పెట్టాడు, ఒక ముద్ద తీసి ఒక కుక్కకు పెట్టాడు. ఏమీ లేని ఒక భిక్షకుడు రోడ్డు మీద కూర్చొని ఎవరో పెడితే భిక్ష తినేవాడు ఆ పక్కనే కూర్చొని కుక్కకు 2 ముద్దలు పెట్టాడు. వాడికి కోటేశ్వరుడు చేసిన పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, లెక్క కాదు ఇది, తూకాలు వేసే లెక్క కాదు, భావము. ఏమీ లేని భిక్షగాడు కూడా అయ్యో కుక్కకు పెడదాం అనుకుంటున్నాడే, నేను దాసుకు తినేయాలనుకోవట్లే. ఆ భావం చూడండి ఎంత బాగుందో. భావము తృప్తి, భావము జ్ఞానము, భావము సుఖము, భావమే దుఃఖము. ఎంతున్నా నాకు తృప్తి లేదు. కోట్లు ఉన్నాయి, దాన ధర్మాలు చేస్తే ఇంకా కోట్లు వస్తే పుణ్యం వస్తుందని ఎవరో చెప్పారు, అందుకని చేస్తున్నా. గుళ్ళో డబ్బులు ఇస్తే లేదా ప్రార్థనాలయాల్లో డబ్బులు ఇస్తే, గురువులు మహాత్ములకు డబ్బులు ఇస్తే, దేవుడికి డబ్బులు ఖర్చు పెడితే, సేవలు చేస్తే నాకు లాభం వస్తుందని చెప్పారు. అందుకని నేను సత్కర్మలు పుణ్యకర్మలు నా లాభం కోసం చేస్తున్నా. కానీ ఒక భిక్షగాడు ఎవరో ఇచ్చిన భోజనం పొట్లంలో 2 ముద్దలు తన పక్కనే ఉన్న కుక్కకు పెట్టింది లాభం కోసం కాదు, అది కుక్క అని కూడా తెలుసు. అది అంతరంగ భావం. ఆ అంతరంగ భావం జ్ఞానం. ఆ భిక్షగాడు జ్ఞాని అంటే జ్ఞాని అయిపోయాడని నేను అంటలా, నిజమైన పెట్టడం అది. ఏ భావం ఏమి ఆశించకుండా పెట్టాడు. ఏమి ఆశించకుండా నువ్వు పెట్టగలవా ఎవరికైనా? ఏమి ఆశించకుండా నువ్వు ఎవరితో అయినా ఏమైనా చేయగలవా? ఈ కథలన్నీ మన కోసమే చెప్పారు. అలా నిన్నేదో త్యాగం చేసి నీ అన్ని పోగొట్టుకోమంటలా. ముందు చెడు పోగొట్టుకో, కొద్దిగా మంచిగా మారు. చెడు పోగొట్టుకోవడానికి కూడా నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, ప్రయత్నించు. ఎవరిని బాధ పెట్టుకో. ఇది ముందు నీ ఇంట్లోంచే మొదలుపెట్టు, నీ కుటుంబ సభ్యులతోనే మొదలుపెట్టు. ఎవరితో వాదనలు పడకో, ఘర్షణలు పడకో, ఇబ్బంది పెట్టుకో. సుఖంగా ఉండు, సుఖంగా ఉంచు, హాయిగా సాగు. నీకు కావలసినవన్నీ అనుభవించు. ఎదుటోళ్ళు అనుభవించే వాటికి అడ్డం పడకు, సహాయపడు. అలా కొంచెం మంచి కొద్దిగా ట్రై చేస్తా ఉంటే జ్ఞానం నీకు కొద్దిగా అందించబడుతూ ఉంటుంది. అందుకని మన కోసం అనేక రూపాలలో, అనేక మతాలలో, అనేక గ్రంథాలుగా, అనేక దేవుళ్ళ పేర్ల మీద అనేక రకాలు అందించారు మనకి. అందించిన వాటిలోంచి తీసుకో, నువ్వు ఉపయోగించుకో జ్ఞానాన్ని. నువ్వు ఇప్పుడున్న స్థితిలో ఏదో ఎంత సరిపోద్దో నీకు అంతే తీసుకో.
మొత్తం నువ్వన్నా మారటం కుదరదు, నేను మారటం కుదరదు. ఇన్ని కథలు మీకు చెప్పి నేను పూర్తిగా ఏమీ మారలేదు. నేను సాధారణ మనిషిని. అంత త్యాగబుద్ధులేమి నాకు అసలు రాను కూడా రాలేదు. నేను ప్రయత్నించుకుంటున్నా చెడు చేయకుండా ఉండడానికి, చెడు పోగొట్టుకోవడానికి. ఇంకా సంపూర్ణ మంచోడినే అవ్వలేదు నేను. నాలో చెడ్డ గుణాలు చాలా ఉన్నాయి. ఆ చెడు గుణాలు కొద్దిగా పోగొట్టుకొని తొలగించుకొని జ్ఞానాన్ని పెంచుకుందాం, కొంచెం మంచిని పెంచుకుందాం అనే ప్రయత్నంలో సాగుతున్నా. దాన్నే మీతో పంచుకుంటున్నా. ఆలోచించి చూడండి. బాగుందంటే ఆచరించుకోండి, బాగోలేదు అని మీ అనిపిస్తే వదిలేసి చక్కగా మీరున్న ప్రదేశంలో, మీరున్న విధానంలో, మీరున్న పద్ధతుల్లో, మీ మతాల్లో, మీ గురువులతో, మీ దేవుళ్ళతో, మీ సిద్ధాంతాలతో, మీ ఆచారాలతో హాయిగా సాగిపోండి. తప్పే ఉంది అందులో. ఎవరు స్వేచ్ఛ వారు. అర్థమైంది అనుకుంటే జీవితంలో మనం మంచిని ఆచరించటమే ఆధ్యాత్మికత. ఆచరించే ప్రయత్నం చేయండి. అది మీ కుటుంబంలోంచి మొదలెట్టండి. ఏ మార్పులు చేయక్కర్లే, అక్కడికే పరుగులు చేయక్కర్లే. నువ్వు నీ జీవితంలో, నువ్వు జీవించే జీవితంలో మంచిగా ఉండే ప్రయత్నం చేయి చాలు. అదే ఆధ్యాత్మికత, అదే ఆధ్యాత్మిక సాధన, అదే జ్ఞాన సాధన. జీవితానికి భిన్నంగా ఏ సాధన లేదు ఇక్కడ. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.